ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైన అవకాశం బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. నేటి శుక్రవార దిన ఉపవాస కూడికకు ప్రేమతో సంఘమైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవా, నీ యొక్క పరిశుద్ధ పాదములకెనలేని వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను నాయన. జీవము గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మా సహాయకుడా, ఉరుము దాగుచోటు నుండి ఉత్తరం ఇచ్చు మా దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఉన్నవాడు అనువాడవైన మా తండ్రి, విడువక ఎడబాయిక నీదైన ప్రేమతో కరుణతో కాయిచు కాపాడుచున్నటువంటి మా గొప్ప దయగల రాజా, మీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి, సంఘమైన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి నీ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పి ప్రభా, మమ్మల్ని ధన్యత్వంలోనికి ప్రవేశపెట్టిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా పాపములను బట్టి మీరు మమ్మల్ని శిక్షించలేదేసయ్యా, మా దోషములను బట్టి మీరు మమ్మల్ని వెలివేయలేదు స్వామి నాయన. తండ్రి, మీ యొక్క తండ్రి ప్రేమగల ప్రభువా నాయన తండ్రి, మనస్సుతో మమ్మల్ని మీరు క్షమించి మా పాపములని వీపు తట్టున పెట్టి ప్రభా, అనుక్షణము ప్రభా, కోడి తన పిల్లలను ఎలాగైతే కాయిచున్నదో యేసయ్య, మీ యొక్క విశాలమైన రెక్కల చాటున మమ్మల్ని ప్రభా మీరు కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భయంకరమైన ఈ యొక్క కరోనా వైరస్లో ప్రభా నాయన తండ్రి, ఎంతోమంది ప్రభా నాయన నా తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధిలో ప్రభు ఈ యొక్క సమయమును చూడలేక ప్రభా అతులై ఉంటుండగా ప్రభా, మేమైతే ప్రభా నాయన నీ యొక్క సన్నిధిలో సజీవుల లెక్కలు ఉన్నామయ్యా. అయ్యా, సహాయం చేయండి యేసయ్యా. ఈ కరోనా వైరస్ను మీరు అంతమొందించండి ప్రభా నాయన. దయతో సహాయం చేయండి ప్రభా. ఎవరైతే ఈ యొక్క ప్రభా కరోనాతో ప్రభా నాయన బాధపడుచున్నారో ప్రభా నాయన, నీ యొక్క ప్రభా స్వస్థత దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నానయ్యా. ఎవరైతే ప్రభా కరోనాలో ప్రభా వారి ప్రియులను పోగొట్టుకుని ఉన్నారయ్యా నాయన తండ్రి, అటు వారికి నీ ఆదరణ దయచేయండి అయ్యా. వారి గాయములను మీరు కట్టమని వేడుకొనుచున్నానయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయండి యేసయ్యా, సహాయం చేయండి. మీ మందిరములో ప్రభా నాయన నీ యొక్క సన్నిధిలో మేము నిన్ను స్తుతించలేక ప్రభా, ఇదిగో తండ్రి ఇలాగ ప్రభా నాయన ఈ యొక్క ఆన్లైన్లో ప్రభా నాయన మేమందరము కూర్చున్నాం తండ్రి నాయన. ఈ యొక్క కరోనా వైరస్ని మీరు అంతమొందించి ప్రభా మరలా మా సంఘములు తెరవబడి ప్రభా ఓ మందిరములలో మేమందరము కలిసి నిన్ను స్తుతించి ఘనపరచుటకు ప్రభా నీ సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నాయన, ఇదిగో ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన ఈ యొక్క కూడికను ప్రభా మేము జరిగించుకుని పోచుండగా ప్రభా, ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. ఆటంకపరచ ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను ప్రభా. మా మధ్యన మీరుండండి ప్రభా. మాకు కావలసిన జీవవాక్కు మీరు హెచ్చరిక చేయండి ప్రభా. దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు సమస్త ఘనత మహిమా ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయం తడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుండి 75వ పాట పాడుకుందామండి. రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. 75వ పాట.
రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురా రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజ యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురా వైభవము తోడ వేగమే వేగవాహనము మీద వేగమే వైభవము తోడ వేగమే రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజ యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురా భూజనంబు ఎల్ల తీరి చూడగా నీ జనంబు స్వాగతంబు నీయగా భూజనంబులెల్ల తీరి చూడగా నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజపదంబు రాజులెల్లగూలిపోగా భూమి ఆకాశంబు మారిపోగా నీ మహాప్రభావమున రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజ యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురా ఆకాశమున దూతలార్భటింపగా ఆదిభక్తి సంగ సమేతంబుగా ఆకాశమున దూతలార్భటింపగా ఆదిభక్తి సంగ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాథ నీడు మహిమలోన మాగడే మహానందమౌగా రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజ యేసు రాజ్యమేలరా రవి కోటి తేజ యేసురా పరమ యెరూషలేము పుణ్య సంగమా గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమ యెరూషలేము పుణ్య సంగమా గొర్రె పిల్ల క్రీస్తు సంగమా పరమదూతలార భక్తులారా పౌరపోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసు రాజు
గీతమేసి పాడరా రాజాది రాజా రాజులకు రాజువైరా రాజా యేసు రాజా మేలరా రవి కోటి తేజ యేసురా. హల్లెలూయా 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 హల్లెలూయా. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుండి 156వ పాట పాడుకుందామండి. దేవా నామురా ఆలకించుమా అని పాట పాడుకుంటూ దేవుని సంతోషంతో దేవుని స్తుతిద్దాం. దేవా నామురా ఆలకించుమా దేవా నామురా ఆలకించుమా ప్రార్థనకు
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనం తల వంచుకొని ఈ సమయం స్తుతి ప్రార్థనలో మనం అందరం ఏకీపిద్దామండి. మనం ఎక్కడున్నామో మనం అందరం తల వంచుకొని దేవుని స్తుతి ప్రార్థనలో అందరం ఏకీపిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ముఖ్య వందనాలు, స్తుతులకు పాత్రుడా స్తోత్రార్గుడా ముఖ్య వందనాలు, యేసయ్యా మహోన్నతుడా ముఖ్య వందనాలు, మహాగణుడా ముఖ్య వందనాలు, అగ్ని జ్వాలవాడా ముఖ్య వందనాలు. స్తోత్రం 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 ప్రభా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ముఖ్య వందనాలు, సమాధానకర్త ముఖ్య వందనాలు తండ్రి. స్తోత్రము తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళు మంచిగా ఉంటానని సెలవిచ్చిన దేవా ముఖ్య వందనాలు. స్తుతులు స్తోత్రము స్తోత్రం స్తోత్రము తండ్రి. నన్న నేడు నిరంతరం ఏకృతగా దేవుడా ముఖ్య వందనాలు. స్తుతులు స్తోత్రం 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 ప్రభా. దేవా ప్రభా మేమేమిచ్చి మీరు తీర్చుకోగలం యేసయ్యా. దేవా ముఖ్య వందనాలు తండ్రి. దేవా యేసయ్యా మీ కృపలో మేము బ్రతుకుతున్నాం తండ్రి. యేసయ్యా మీ కృప లేనిదే మేము లేము ప్రభా తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ఈ లోకంను తండ్రి మీరు ఎంతగానో మీరు ప్రేమించిన దేవా మీకు వందనాలు. స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ లోకాన్ని ప్రేమించి మా కోసం నేను ప్రభా తండ్రి మీ కుమారుని నేను ప్రభా మా కొరకు మీరు పంపిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం యేసయ్యా. దేవా తండ్రి మేమేమిచ్చి మీరు తీర్చుకోగలం ప్రభా తండ్రి. దేవా ప్రభా తండ్రి తండ్రి ఫ్రైడే సర్వీస్లో నాయన ప్రభా ఉపవాస కూడికలో నాయన తండ్రి. దేవా మేము మేలుగా ఫేస్బుక్లో లైవ్లో ఇస్తుండగా తండ్రి ఈ అవకాశాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చాను మీకు వందనాలు తండ్రి. దేవా ప్రభా తండ్రి పరిస్థితుల్లో నాయన ప్రభా తండ్రి లోకం నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి మొత్తం నాయన ప్రభా చేంజ్ అయిపోయిన నాయన ప్రభా మారిపోయిన తండ్రి యేసయ్యా. నీ వాక్యము తండ్రి తండ్రి మారదు నాయన ప్రభా యేసయ్యా. తండ్రి నీ ప్రేమ మారదు ప్రభా యేసయ్యా. తండ్రి 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 దేవా నీ ప్రేమ ఎల్లప్పుడూ నాయన ప్రభా నిరంతరము నాయన ప్రభా ఉంటుంది మా పైన ఉంటుంది నమ్ముచున్నాం తండ్రి యేసయ్యా. దేవా ప్రభా తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు యేసయ్యా తండ్రి. దేవా ప్రభా తండ్రి ఇప్పటి వరకు నాయన ప్రభా తండ్రి పాటలు మరి మయం పొందారు దేవా మీకు వందనాలు తండ్రి యేసయ్యా. మా స్తుతిని మీరు స్వీకరించుకునే విధానం బట్టి మీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా దేవా ప్రభా తండ్రి ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఎత్తబడిన వాక్యంలో తండ్రి దేవశాఖలు మీ సిలుచాటు మరుపరచండి ప్రభా యేసయ్యా. తండ్రి ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా యేసయ్యా. తండ్రి వాక్యం నేను ఎత్తబడిన వాక్యం తండ్రి మా హృదయంలో నేను ప్రభా మీరు పెట్టండి ప్రభా యేసయ్యా. తండ్రి మాకు మా అందరికి కావాల్సిన జీవవాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. తన వాక్యంతో మా అందరితో మాట్లాడి తండ్రి ఆ వాక్యంలో ఉన్న మర్మాలని తండ్రి మాకు తెలియజేసే ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. తన వాక్యం అర్థమయ్యే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. తండ్రి మీ యందు ఎల్లప్పుడూ భయభక్తులతో ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. తండ్రిగా లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి ప్రభా యేసయ్యా. తండ్రి ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో వారి సమస్యలను తీసివేయండి ప్రభా తండ్రి. నేను దేవా యేసయ్యా మీరు సాయం చేయండి. ఎవరైతే కుటుంబాల్లో అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ కుటుంబాలు తండ్రి ఆరోగ్యం మీరు ఇవ్వండి ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి యేసయ్యా. సమృద్ధిని దయచేయండి, సంతోషం దయచేయండి ప్రభా యేసయ్యా. తండ్రి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. మేమిచ్చి మీరు తీర్చుకోగలం ప్రభా దేవా యేసయ్యా. తండ్రి మేము ఎల్లప్పుడూ ప్రతి క్షణము యేసయ్యా మీ వాక్యానుసారంగా మేము నడిచే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క వాక్యంలో నేను ప్రభు ఎల్లప్పుడూ నడిచి ఆ వెలుగులో నాయన ప్రభ మేము ఎల్లప్పుడూ ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఆ వెలుగు మా జీవితం అంతా నాయన ప్రభా నిండేలాగా సహాయం చేయండి ప్రభా యేసయ్యా. తండ్రి అంచు దినాలు నాయన ప్రభా తండ్రి ఎంతో మంది నాయన ప్రభా నశించిపోతున్నారు తండ్రి యేసయ్యా. ఎంతో మంది బ్రతుకులు నాయన ప్రభా వ్యర్థపరుస్తున్నారు తండ్రి యేసయ్యా. లాక్డౌన్ వల్ల నాయన ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో నాయన ప్రభా ఎంతో మంది వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు ప్రభా యేసయ్యా. వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్యా. తండ్రి వాళ్ళు ఇప్పుడే నాయన ప్రభా మీ వాక్యాన్ని వైపు త్రిప్పుకొని వేసే వాళ్ళ మనసుల మీద మార్చండి ప్రభా యేసయ్యా. వాళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభా. నశించి వారు ప్రతి ఒక్కరు మీరు వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళని తిప్పండి యేసయ్యా. తండ్రి మీరు సహాయం చేయండి. వాళ్ళు లేవనెత్తండి ప్రభా యేసయ్యా. మీరు సహాయం చేయండి. మీ ఆత్మతో నింపండి ప్రభా యేసయ్యా.
తన ఈ వాక్యాన్ని వినవారు ప్రతి ఒక్కరు నాయన ప్రభా మీ ఆత్మతో నింపడిన ప్రభా యేసయ్య, తన వినగలిగించంలో గ్రహించి మనసు మా అందరికీ దయచేయండి ప్రభా యేసయ్య. తన సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఈ కొడుకు అంతట్లోనైనా ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే క్రమంలో జరిగించి వేడుకొంచు. ఇచ్చిన ప్రార్థన యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దేవుడిచ్చినటువంటి యొక్క మరి చక్కనైనటువంటి తరుణం ఇది. మరి యొక్క సాయంకాలపు వేళలో మరొకసారి ఈ రీతిగా మనము ఈ యొక్క ఆన్లైన్లో కలిసి మనము ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించటకు దేవుడిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనమందరమును కలిసి నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును మనము చదువుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము. అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము ఈ యొక్క సమయంలో మనమందరము కూడా కలిసి ఈ యొక్క మాటలను చూద్దాం. ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయము మనమందరం కూడా దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణము కనుక మనమందరం కలిసి చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st chapter 12 to 14th verse. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. దేవుని యొక్క ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తలలు వంచుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కొద్ది మాటలను మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చక్కనైనటువంటి సమయము, ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయంలో కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందులాగన, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించలాగన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవ, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ యొక్క కృపను బట్టి మాకు ఇచ్చిన మీ యొక్క సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా, మీ వాక్యంలోనికి మేము వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి దేవా మీ యొక్క రాకడ కొరకు మమ్మలను సిద్ధపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమునకు ఇక ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసయ్య నామంలో నేను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంను బట్టి దేవుని ఘనమైన నామమునకు
కృతజ్ఞతాస్తుతి స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు మనకిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయము, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి యొక్క తరుణములో కొద్ది దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క వారంలో మనం ఈ రీతిగా కలిసి ప్రభువుని ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. అందును బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి సమయం, మనము ప్రభు పేరట కలిసినటువంటి ప్రతి సమయం కూడా మంచిది. దేవుడిచ్చిన ప్రతిదినము ప్రతి సమయం కూడా మంచిది. ప్రభు మనల్ని సజీవులుగా ఈరోజు మనల్ని ఉంచి ఉన్నారంటే ప్రభు కొరకు సాక్షులుగా మనం ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క ధన్యత. ఈ ధన్యతలోనికి ప్రభు మనల్ని నడిపించున్నారు. ఈ యొక్క మరి కరోనా కష్టకాలం, అలాగే పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా, అలాగే మన భారతదేశం, అలాగే మనకుండేటటువంటి యొక్క మన రాష్ట్రము, మన పరిస్థితులను చూస్తూ ఉంటే దినదినము కూడా ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటున్నది. వ్యాధి దినదినము కూడా మరి విస్తరిస్తూ ఉంటున్నది. ప్రతిరోజు కూడా ఉండేటటువంటి ఆ యొక్క కేసుల సంఖ్యను మనం చూసినప్పుడు ఎక్కువ అవుతూ ఉంటున్నది. అయితే వ్యాధి యొక్క తీవ్రత అయితే కొంత మట్టుగా తగ్గి ఉంటున్నది. మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే మరణముల సంఖ్య కూడా కొంతవరకు తగ్గి ఉంటున్నది. మరి ఈ మధ్యకాలంలో మరలా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మరి మనకు చాలా కష్టతరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులలో మనము అధిగమించాలి వీటన్నిటినీ. అంటే ప్రార్థన ఒకటే మనకు మరి ఆధారమై ఉంటున్నది. దేవుడు ఒక్కడే వీటిని ఆపగలిగిన శక్తిమంతుడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎడతెగక పట్టుదలతో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎవరు చేయటం మానివేయటలేదు. మరి ప్రార్థనకు దూరమైన వారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు మనకిచ్చేటటువంటి యొక్క సమయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకను అధికంగా మనము ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంటున్నది. ఈ యొక్క వ్యాధి ఆగాలి. అలాగే వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా మరి మన యొక్క పరిస్థితులలో మనకుండేటటువంటి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వీటికి మరి రెమెడీ అనేటటువంటిది లేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క వ్యాక్సిన్ వచ్చేసరికి జనవరి నెల దాటిపోద్దేమో. మరి అనేక కంపెనీలు ఈ యొక్క వ్యాక్సిన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాయి. ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాయి. అయితే మనకు దగ్గరకు చేరేసరికి అంతకాలం అవుద్ది. జాగ్రత్త ఒకటి మనం వహించాలి. మనము పనికి వెళ్ళకపోతే మనకు కష్టం, ఇంట్లో ఉంటే కాదు. అయినా సరే జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క మరి డిస్టెన్స్ మనం పాటిస్తూ మన ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకునొచ్చు, శారీరకమైనటువంటి జీవితాన్ని కూడా ఇటు రీతిగా కాపాడుకునాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనకు దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క కృప ఏమిటి అని అంటే, దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి సమయాన్ని సద్వినియోగపరుచుకొనొచ్చు. మన ఆత్మీయమైన జీవితంలో ఎదగటానికి దేవుడు ఇచ్చిన సమయం కనుక ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో దేవుడు ఇచ్చేటటువంటి యొక్క మరి మంచి తరుణంలో కొద్ది దేవుని మాటలు మనము నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగమును మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైపోయినటువంటి ఈ యొక్క సమయం తరువాత ప్రభు ఈ యొక్క భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన జీవితకాలం ఆయన జీవించిన తరువాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఈ యొక్క భూమి మీద ఉండి చెదిరి ఉన్నటువంటి తన శిష్యులను ఆయన సమకూర్చినటువంటి ఆ యొక్క 40 దినములను చూడగలుగుతాం. ఈ 40 దినములలో ప్రభు 11 సార్లు మరి వారికి కనిపించి వారిని బలపరచడం అనేటటువంటిది జరిగింది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో చాలా చక్కనైనటువంటి మాటలు వ్రాయబడి ఉంటాయి. నూతన నిబంధన యొక్క సంఘం, ఆది సంఘం యొక్క చరిత్ర అంతా కూడా భక్తులైనటువంటి లూకా గారు చాలా విశదీకరించి ఎంతో రీసెర్చ్ చేసి రాసినటువంటి యొక్క గ్రంథం. ఆయన రాసినటువంటి 2 గ్రంథాలు కూడా లూకా సువార్త, అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథం. చాలా చక్కనైనటువంటి విషయాలు ఉంటాయి. తెలియలేనటువంటి విషయాలన్నీ కూడా సంఘ చరిత్రను అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూడగలుగుతాం. సంఘం వర్ధిల్లటానికి, సంఘం దీవించబడటానికి, సంఘం ఆశీర్వదింపబడటానికి,
సంఘము ప్రభు యొక్క కృపలో దినదినము వర్ధిల్లబడటానికి ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆది సంఘం యొక్క ప్రారంభము, ఈ యొక్క ప్రారంభ దశలో శిష్యులకు మరి చెదిరిపోయిన వారు మరలా ప్రభు అక్కడ ఒక మాటను చెప్తూ అంటారు. 8వ వచనాన్ని మనం చూస్తాం. అక్కడ ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అక్కడ భూదిగంతముల వరకు అట నాకు సాక్షులై మీరుందరు అనేటటువంటి మాటను చెప్పి, మీరు వెళ్ళి తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందుకొని ఈ యొక్క పని మీరు చేయడని చెప్పినప్పుడు వారు వెళ్ళటం జరిగింది. ఈ యొక్క 14వ వచనంలో మనం చూస్తాం. 14వ వచనంలో మనం చూసినట్లయితే, మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అట. అంటే వారు ఎడతెగక ప్రార్థన చేసేటటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు అక్కడ 15వ వచనం చూస్తాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, అంటే 120 మంది అక్కడ ఎంతమంది ఉన్నారంటే 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఇంచుమించుగా అక్కడ ఎక్కువగానే ఉండేటటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వారు కూడి ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందుకోవటానికి, మరి ప్రభు యొక్క కార్యములు చూడటానికి వారిలో చెదిరినటువంటి వారు అక్కడ వారు లోకములో వారు జీవించారు. లోకంలో వారు ఉండేటప్పుడు, అంటే ఇక్కడ లోకంలోనే ఉన్నారు. అయితే మరి ఇక్కడ సమకూర్చబడేటటువంటి సమయం వరకు కూడా ఈ 40 దినములు కూడా ఈ యొక్క శిష్యులైనటువంటి వారు వారి పని చొప్పున వారు తిరగటం అనేటటువంటిది జరిగింది. ప్రభు యొక్క మాటలను బట్టి మరలా ప్రభువులోనికి వారు వచ్చి వారందరూ కూడా ఉండి, వారితో పాటు స్త్రీలైనటువంటి వారు, ఇక్కడ మరి మరియమ్మ గారు గురించి కూడా రాయబడి ఉంటున్నది. యేసు తల్లి అయిన మరియా అనేటటువంటి మాట, ఈ యొక్క యేసు తల్లి అయిన మరియా ఈ పదం మరలా ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో మరి ఈ తల్లి అయినటువంటి మరియ గారు ఉండరు. ఇంకా ఇక్కడ వరకే చివరి భాగం చూడగలుగుతాం. మరి ఇక్కడ తర్వాత మరలా ఈ యొక్క మరియా పేరు అనేటటువంటిది మరలా కనిపించదు బైబిల్లో. అయితే ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీరందరూ కలిసి చేస్తున్నటువంటిది ఏమిటంటే, కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన, ఎడతెగక చేస్తున్నటువంటి ప్రార్థన. ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఏంటంటే, ఏక మనస్సుతో వారు చేస్తున్నటువంటి ప్రార్థనగా మనం గమనించాలి. ఏక మనస్సుతో, ఏక స్వభావంతో వారు ఐక్యపరచబడి ఏకాత్మతో వారు ప్రార్థించేటటువంటి వారుగా మనం చూడగలుగుతాం. ఏక మనస్సుతో, ఏక స్వభావంతో మరి ఏకీభవించి వారు ప్రార్థించేటటువంటి వారుగా చూడగలుగుతూ ఉంటున్నాం. వారు ప్రార్థన చేయగా, వారు ప్రార్థించేటటువంటి 10 దినములకు పైగా వారు ప్రార్థించి ప్రభు మరి తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆత్మను వారు పొందుకోవటానికి, పరిశుద్ధాత్మను వారు పొందుకొని ప్రభు అప్పగించినటువంటి పరిచర్యను జరిగించడానికి వారు కూడుకునేటటువంటి సమయంగా మనం చూడగలుగుతాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో ఒక మాటను మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ప్రభు అక్కడ 8వ వచనంలో చెప్పినటువంటి ఆ యొక్క మాట నెరవేర్పు జరగటానికి ఈ 14వ అధ్యాయంలో ఉండేటటువంటి వారు ఏకీభవించి చేసినటువంటి ప్రార్థన ఫలితాన్ని ఈరోజు కూడా మనం చూడగలుగుతాం. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈరోజు మనం ప్రభువునకు సాక్షులుగా ఉండటానికి, అలాగే సంఘములు వర్ధిల్లటానికి, దీవించబడటానికి, క్షేమాభివృద్ధి పొందటానికి దేవుడిచ్చేటటువంటి ఈ యొక్క కృపను మనం చూడగలుగుతాం. దేవుడిచ్చేటటువంటి ఈ యొక్క కృపలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క క్షేమాభివృద్ధిని మనం చూసినట్లయితే సంఘము వర్ధిల్లటం అనేటటువంటిది చూడగలుగుతుంటున్నాం. సంఘము వర్ధిల్లటానికి ఒక ప్రాముఖ్యత ఉంటున్నది ఏమిటి అని అంటే, ఏక మనస్సు ఎడతెగక చేసేటటువంటి ప్రార్థన. ఏక మనస్సుతో ఏకీభవించి వారు ప్రార్థించేటటువంటి ప్రార్థనా జీవితమే వారి జీవితంలో అభివృద్ధిని మనం చూడగలుగుతాం. ఆది సంఘం అక్కడ ప్రారంభమైంది. పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత మొట్టమొదటిదిగా మరి పేతురు గారు ఇక మరి ఒట్టి పెట్టుకున్నటువంటి యొక్క పేతురు గారి ఆయన మొట్టమొదటిగా వచ్చి యేసును మీరు సిలువ వేస్తున్నారని ప్రకటన చేయగా
ఆయన నామములోనే మనకు రక్షణ కలుగుతున్నదని 2వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. అక్కడ ఆయన మరి 36వ వచనం నుంచి కూడా చూడగలుగుతాం. 37వ వచనం నుంచి కూడా మరి వారు ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రకటన అంతట్లో కూడా వారు ఏమంటే 3,000 మంది మొట్టమొదటిదిగా యేసు ప్రభువుని అంగీకరించారు. ఎందుకంటే ఆ వాక్యము నమ్మదగినది కనుక, యేసు నిజమైన దేవుడు అనేటటువంటి సత్యాన్ని ప్రకటించడం ద్వారా వారు నమ్మినటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాం. అంటే వారిలో ఉండేటటువంటిది ఏమిటి అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటం. ఈరోజు మనము మన ఆత్మీయమైనటువంటి జీవితం, మన విశ్వాసమైనటువంటి జీవితంలో ఈ యొక్క యూనిటీ అనేటటువంటిది ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటున్నదో, యూనిటీని ఎప్పుడైతే ఐక్యతను ఎప్పుడైతే మనం కోల్పోతామో మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చూడలేము, అనేకమైన అద్భుతాలు చూడలేం. ఐక్యతతో మనం ఉండినప్పుడు, ఐక్యతతో కలిగి జీవించినప్పుడు, ఐక్యతతో మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఇక్కడ ఒంటరిగా ఉండేటటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే మన జీవితంలో ఏ యొక్క గొప్ప కార్యాలు జరగవు. ఉండేటటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎలా ఉండాలంటే ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క వాక్యానికి అనుకూలంగా మనం నడుస్తూ, అనుకరించి మనం నడుస్తూ ప్రభువులో వర్ధిల్లేటటువంటి జీవితం కావాలి అని అంటే ఐక్యత కలిగినటువంటి సంఘముగా ఉండాలి. మొట్టమొదటిదిగా మన కుటుంబం, అలాగే మరి సంఘం. ఈ యొక్క సంఘం అనేటటువంటిది చూసినప్పుడు వారు ఎలా ఉన్నారు అనేటటువంటి ఆ మాటలను కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు సంఘం యొక్క పరిస్థితిని చూడాలి. ఈరోజు సంఘం యొక్క పరిస్థితులను ఆలోచన చేయాలి. సంఘము అంటే ఎవరు అంటే మనమే, పిలువబడినటువంటి వారు. సంఘం అనగా ఈ మాటను మనం చూస్తే పిలువబడినటువంటి వారు ఎవరంటే నీవు నేను. ఈరోజు మన ప్రభు చేత పిలువబడ్డాం, సంఘంగా ఏర్పరచబడ్డాం. సంఘం అంటే కట్టడం కాదు, దేవాలయం కాదు. సంఘం అనేటటువంటిది ఆత్మల కలయిక. ఈ యొక్క ఐక్యతతో కలిసి ప్రార్థిస్తూ, ఐక్యతతో కలిసి ప్రభువుని ఆరాధించేటటువంటి వారే సంఘంగా మరి పిలువబడుతూ ఉంటున్నారు. వారు ఆ దినమందు ఎలా ఉన్నారంటే ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏమిటి అని అంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరట. ఈరోజు సంఘము వర్ధిల్లటానికి కలిగినటువంటి కారణం, సంఘము దీవించబడటానికి కలిగినటువంటి కారణం ఏమిటనంటే వారిలో ఉండేటటువంటిది వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరట. వారి జీవితంలో ఉండేటటువంటిది ఏమిటనంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనలో ఏకీభవించేటటువంటి వారు ఉన్నారు కనుకునే, ప్రభుత్వ సహవాసం అనేటటువంటిది వారికి ఉంటున్నది కనుకునే వారి జీవితాల్లో సంఘం అనేటటువంటిది వర్ధిల్లింది, వారు వర్ధిల్లారు. ఎవరు సంఘం అంటే మనమే కాబట్టి వర్ధిల్లినటువంటి సంఘంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన సంఘం యొక్క పరిస్థితులను చూద్దాం. ఈరోజు మన పరిస్థితులను చూద్దాం. అక్కడ 46వ వచనంలో కూడా మనం చూస్తే, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండిరి. ఈరోజు మనం ఆలోచన చేస్తే, మరియు ప్రభు యొక్క రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేనట. సంఘంలో ఏం కలుగుతున్నది అని అంటే, సంఘం యొక్క ఆ స్థితిని మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయం తిరుగుబడినప్పుడు, తెరిచేటప్పుడు ఈ కరోనా వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవాలయాలు మూసివేయబడి ఉంటున్నాయి, చర్చిలన్నీ కూడా మూసివేయబడి ఉంటున్నాయి, ఆరాధన అనేటటువంటి జరగటలేదు, ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటున్నాయి. ఇవి జరిగేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కరోనా వ్యాధి సోకి అనేక మంది సేవకులు ప్రభునందు నిద్రించడం అనేటటువంటిది జరిగింది. ఇచ్చిమిచ్చిగా 250 మందికి పైగా సేవకులు మరణించినటువంటి వారిగా చూస్తూ ఉంటున్నాం. ఇంకా చాలా మంది సేవకులు మారుమూల ప్రాంతంలో చేసేటటువంటి వారి యొక్క సంఖ్య మనకు తెలియట్లేదు, కానీ చాలా మంది మరణించినటువంటి సేవకులు ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనం ఆలోచన చేస్తే సంఘము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరాధన సమయంలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువులో వర్ధిల్లుచు ఉంటున్నామా? ఆ యొక్క అపోస్తుల బోధలు అట వారు ఎలా ఉన్నారు అనేటటువంటి మాటను అక్కడ 42వ వచనంలో మనం చూసాం. ఏమన్నారు? వారు బోధలో ఉన్నారట. వారి మాటలు వినుచు వారు దేవునిలో వర్ధిల్లినటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాం. రొట్టె విరుచుట యందు ప్రభువచన సంస్కారం అనేటటువంటిది అని చాలా మంది మాట్లాడారు. ఇందులో కాంట్రవర్సీ ఉంటున్నది కనుక రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే మరి ఇస్రాయేల్
ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితాల్లో వారు ఇంటింటా కూడుకునేటప్పుడు వారు ఆ రొట్టెలను చేసుకుని రొట్టెలు విరుచుకునేటటువంటి ఆ యొక్క అనుభవాలు, ఎవరి ముక్కను వారు తీసుకొని పంచుకునేటటువంటి వారు. అందుకే అక్కడ వారు విందులు అక్కడ ఈ 46లో కూడా మనం చూస్తాం, తప్పుగా ఇంటింటా రొట్టె విరుచుచు. ఇక్కడ ఇంటింటా రొట్టె విరుచున్నారు, అక్కడ ఏముంటున్నదని అంటే అది రాత్రి భోజనం అని మనం తీసుకోవచ్చు, లేక మన జీవితాల్లో ఆ యొక్క ఐక్యతతో వారు కలిసినప్పుడు చేసేటటువంటి భోజనములు. అంటే రొట్టెలు వారు తింటారు, మనం అన్నం తింటాం, అంతే తేడా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒకటి నేర్చుకోవాలి ఏమిటంటే, మరలా అక్కడ మనం చూస్తాం ఏంటంటే ప్రార్థన చేయటి అందును ఎడతెగకున్నారట. దేవుని యొక్క వాక్యంలోను ప్రార్థనలోను ప్రభుత్వ సహవాసం చేయటంలోను వారు ఏక మనసుకులై వారు ఎడతెగకు ఉండేటటువంటి అనుభవాలు వారికి ఉన్నాయి కనుకునే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో అట్టి అనుభవాలు కలిగినటువంటి స్థితి మనకు కావాలి. ఆత్మలో ఏకీభవిస్తూ సహవాసం అనేటటువంటిది, ఇటువంటి అనుభవాలు కలిగినటువంటి సంఘాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి, అభివృద్ధి చెందుతాయి. సంఘములో ఏక మనస్సు ఏక స్వభావం అనేటటువంటిది కావాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారు ఎవరైనా సరే, ప్రభు సన్నిధిలో ప్రభువులు ఉండేటటువంటి వారు ఎవరైనా సరే, సంఘమంతా కూడా ఒక మాటను ఆలోచన చేస్తే మొట్టమొదటిదిగా కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో మనం ఆలోచన చేద్దాం. ఒక ఇద్దరు పిల్లలు అనుకుందాం, ఒక పురుషుడు ఒక స్త్రీ, అంటే భార్యాభర్తలు, ఒక అన్న చెల్లి అనుకుందాం, మరి నలుగురిని తీసుకుందాం. ఈ నలుగురు విషయాలలో వారు నలుగురు కూడా ఏ విషయంలో అయితే వారు ఏక మనసుతో ఏకీభవించి కుటుంబం అంతా ఐక్యతతో కలిసి వారు అభివృద్ధి చెందటానికి పాటుపడతారో, ఒక మాట మీద ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబం అనేది వర్ధిల్లుతాది. మరి ఆ కుటుంబంలో ఎవరి ఆలోచన చెప్పినా వారు బ్రతికినట్లయితే, ఎవరి ఆలోచన చెప్పినా వారు నడిచినట్లయితే ఎలా ఉంటుందండి? ఆ కుటుంబము చెదిరిపోద్ది. పేరుకు ఒక గృహంలో అయితే నివాసం అయితే ఉంటున్నారు, కానీ వారిలో ఐక్యత లేకపోవటం ద్వారా అభివృద్ధి అనేటటువంటిది ఉండదండి. ఈరోజు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా కుటుంబాలను మనం చూడగలము, అలాగే చాలా కుటుంబాలు దీవించబడినటువంటి కుటుంబాలను కూడా మనం చూడగలుగుతాం. అంటే ఐక్యతతో ఉండేటటువంటి ఆ కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన విశ్వాసమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, విశ్వాసమైనటువంటి జీవితంలో ఈ యొక్క ఐక్యతతో ఆ కుటుంబం కలిసి జీవించినప్పుడు ఏమవుతుంది అంటే, ఐక్యతతో ఉండేటటువంటి కుటుంబాల్లో దేవుని యొక్క దీవెన ఉంటుంది. వారు ఏకీభవించడం ద్వారా కార్యములను సాధించగలుగుతారు. వారు కార్యములను సాధించి వారు అనేక గొప్ప కార్యాలను చూచి వారు దినదినము వర్ధిల్లి క్షేమాభివృద్ధిలోనికి వెళ్తారు. మరి ఈరోజు దీవించబడినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక కుటుంబ వ్యవస్థ. మనం ఈ కుటుంబ వ్యవస్థ అంతట్లో కూడా ఐక్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఐక్యతతో కలిసి జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏముంది? 133వ సంకీర్తన మనకందరికీ కంటతా ఉంటుంది కదండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు సంఘం అనేటటువంటిది ఐక్యతతో కలిసి జీవించినప్పుడు ఒకరికి ఒకరు ప్రోత్సహించుకొనచ్చు, ఒకరికి ఒకరు దేవునిలో వర్ధిల్లుచు, ఒకరికి ఒకరు సహకరించుకొనచ్చు, ఏకాత్మతో ఏక స్వభావముతో సేవకుల మాటలకు లోబడుచు. దేవుని యొక్క వాక్యం అక్కడ సేవకునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి మనం అందరము లోబడాలి. సేవకులైతేనేమి విశ్వాసులైతేనేమి అందరము కూడా దేవుని యొక్క రక్తంలో కడుగుబడి ఆయన రక్షణ పొందుకున్నటువంటి వారము కనుక మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడినటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఏం జరుగుతుందంటే, వినినటువంటి వారలమవుతాం. దేవుని మాటను వినిన వారము ఆ సంఘము వర్ధిల్లుతుంది. సంఘంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఆది సంఘము ప్రారంభంలో అద్భుత కార్యాలు జరిగాయి, ఆశ్చర్య క్రియలు జరిగాయి. అనేక మంది అంటే మరి అక్కడ ఏం కలిగిందంటే 43వ వచనంలో ఒక మాట, అప్పుడు ప్రతివానికి భయం కలిగినట, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగినట. అంటే అనేకులకు భయం కలిగింది. అంటే ఈరోజు క్రైస్తవులకు భయంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు భయంతో బ్రతకాల్సినటువంటి ఆ యొక్క బ్రతుకు మనది కాదు. భయమును విడిచిపెట్టి మీరు భయపడకుడి అనేటటువంటి మాటను ప్రభు చెప్పేటటువంటి ఈ మాటలను చూస్తాం. కాబట్టి భయపడకుండా మనం ఎలా ఉండాలి అని అంటే, భయపడకుండా ప్రభువులో మనం వర్ధిల్లి ఏక మనస్సుతో ఏక స్వభావంతో మనం జీవించినట్లయితే మన విశ్వాసమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏమవుతామంటే వర్ధిల్లుతాం, దీవించబడతాం. ఈ యొక్క మరి ఏకీభవించి కలిసి వారు ప్రార్థించగా ఈ యొక్క ఆది సంఘం అంతా కూడా వర్ధిల్లినటువంటి అనుభవాలు, దినదినము కూడా మహత్కార్యములు చేసేటటువంటి
చేసినటువంటి గొప్ప గొప్ప కార్యములు, ప్రభు చేసినటువంటి ఆ యొక్క సాక్ష్యములను మనం చూడగలుగుతాం. వారు ఎక్కడికి వెళ్ళినను, వారు ఏ చోట ఉన్నను, వారు కూడి ప్రార్థించడం ద్వారా అద్భుత కార్యాలు జరిగి మహత్కార్యములు జరగటం చూసాం. ఈరోజు మన కుటుంబాలలో ఈ యొక్క అద్భుత కార్యాలు జరగాలంటే కుటుంబ ఐక్యత కావాలి. అలాగే మరి సంఘ ఐక్యత కావాలి. సంఘ ఐక్యతతో కలిసి ప్రార్థించేటటువంటి అనుభవాలు. కలిసి మనము ప్రార్థించకపోతే ఒంటరిగా మనముండి సాధించేటటువంటిది ఏది లేదండి. ఒంటరిగా ఉండిపోతున్నాం, నేను ప్రార్థనా పరుడును, నేను ప్రార్థనా యోధుడును, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటే కాదక్కడ. ఈరోజు మరి గొప్ప పేరు సంపాదించాలని ఈ యొక్క బైబిల్లో మనం చూస్తాం. గొప్ప పేరు సంపాదించాలని ఆకాశానికి మరి ఒక పెద్ద మరి బిల్డింగ్ కట్టాలని అనుకున్నారట. వారు బిల్డింగ్ కట్టాలని అనుకున్నప్పుడు వారి జీవితంలో వారు పేరు సంపాదించాలని ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఆ యొక్క 4వ వచనంలో అనుకుంటాను ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో వారి యొక్క ఆలోచనలు, వారి విధానం ఏంటంటే ఏమనుకున్నారంటే ఈ యొక్క 4వ వచనంలో మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనుగా. అక్కడ దేవుడు విన్నాడట. అంటే వారు పేరు సంపాదించుకోవాలనుకున్న, దేవునితో సహవాసము కలిగి మనమందరము దేవునిలో ఐక్యమై ఉండాలనుకోలేదు. అక్కడ మనమందరము పేరు సంపాదించుకుందాం అనుకునేటటువంటి ఆలోచనతో బ్రతికేటటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయని అంటే ఎవరి మట్టుకు వారు కాకుండా అందరూ అనుకున్నారట. అలాగా దేవునికి వ్యతిరేకముగా ఈరోజు దేవునికి అక్కడ దేవుడు ఏం చేశాడంటే వారి భాషలను తారుమారు చేయటం అనేటటువంటిది జరిగింది. భాషలను తారుమారు చేయగా అక్కడ ఏమైంది, వారు చెదిరిపోయినటువంటి జనాంగం. అది పెద్ద బాబేలు గోపురాన్ని కట్టడానికి వారు చూశారు. బాబేలు అనే మాటకు అర్థాన్ని ఏమున్నదటండి, తారుమారు అనేటటువంటి మాటను మనం చూస్తాం. తారుమారు జరిగిందట అక్కడ. ఆ తారుమారు అనేటటువంటిది ఈరోజు మన జీవితాల్లో అదే జరుగుతుంది. ప్రభు యొక్క వాక్యానికి లోబడకపోతే, ప్రభువు యొక్క మరి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకపోతే, ప్రభువును అనుకరించి మనం నడవకపోతే మన బ్రతుకులు ఏమవుతాయని అంటే ప్రభు మరి మనల్ని దీవించేటటువంటి అనుభవాలు ఉండవు. ఒంటరి అనేటటువంటిది అయిపోతూ మన బ్రతుకుల్లో ఎలా ఉంటుందంటే మరి ఐక్యతతో ప్రభు యొక్క సన్నిధిలో మనము దీవించబడక, ప్రభువులో మనము ఉండక. ఎందుకంటే కొందరట మరి సంఘముగా కూడుట మానుకొనుచున్నారట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ యొక్క మాటను నేను ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సంఘము అనేటటువంటిది అంటే పిలువబడిన వారు మనమందరిలో ఐక్యత కావాలి, మనమందరము ఏకీభవించాలి. మనము పిలువబడిన వారము గనుక, ప్రభు చేత ఏర్పరచబడిన వారము గనుక ప్రభు యొక్క సన్నిధిలో ఏక మనసుతో ఎడచక్కగా ప్రార్థించేటటువంటి అనుభవాలు కలిగి ఉండాలట. ఇక్కడ 25వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఏమన్నదటండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము అట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఒకరినొకరు పురుకొల్పుకొని ఆ దినము సమీపిస్తుంది. ప్రభు యొక్క రెండవ రాకడ అనేటటువంటిది సమీపిస్తున్నది కనుక ఆ రాకడలో ఎత్తబడేటటువంటి సంఘం. ఈరోజు ఒంటరిగా నీవు నేను ఎత్తబడమండి, సంఘముగా ఎత్తబడతాం. కాబట్టి అందుకే సంఘము సహవాసం అనేటటువంటిది దేవుడు ఏర్పరచబడినటువంటిది. ఈ సంఘము బాగలేదండి, ఆ సంఘము బాగలేదండి, ఆ సంఘములో ఇది ఉన్నదండి, ఈ సంఘములో అది ఉందండి, ఆ సంఘంలో వారు భాషలు మాట్లాడతారండి, ఈ సంఘంలో అద్భుతాలు చేస్తారు. 9 వరాలు దేవుడు ఇచ్చాడు, ఒక్కొక్క సంఘానికి ఇస్తే 9 సంఘాలు నువ్వు సభ్యుడు అవుతావా, లేక రకరకాల మరి సంఘాలు తిరిగేటటువంటి వానుగా ఈరోజు ఉంటే ఈరోజు ఆలోచన చేద్దాం. చెడిపోయినటువంటిది అక్కడ, పాడైపోయినటువంటిది సంఘం ఎప్పుడు కాదు అక్కడ. ఈరోజు ఏమిటంటే చెడిపోయినటువంటి ఆ వ్యక్తి మరి రకరకాలుగా తిరిగేటటువంటి వానుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక్కడే, యేసు ఆయనే రక్షకుడు. కాబట్టి ఏ సంఘంలోనూ వేరు వేరేటటువంటి దేవుళ్ళు అక్కడ లేరు. అక్కడ నేనే మరి రక్షకుడును, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనేటటువంటి మాటను దేవుని యొక్క వాక్యం మనకు ప్రకటిస్తూ ఉంటున్నది. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య మరి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. కొందరు సమాజముగా కూడుకొనుచున్నట్టుగా మరి మానుకొనుట మానక, ఏంటండి కూడుట మానక అంటే నువ్వు మానుద్దట. సంఘముగా సమాజముగా అంటే సంఘముగా నువ్వు కూడి ఏకీభవించి ఆ ప్రార్థన చేయొచ్చు. మరి ఒకరికొకరట ఎలా ఉండాలటండి, ఒకరినొకడు హెచ్చరించచ్చు.
ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది అట మరి ఎక్కువగా అలాగ చేయొచ్చట, మరి ఎక్కువగా కలిసి ప్రార్థించేటటువంటి అనుభవాలు, కలిసి మరి ఒకరికొకరు ప్రోత్సహించుకొనుచు ఒకరి ప్రార్థనా జీవితంలో ఒకరు ఏకీభవిస్తూ ప్రభువులో ఉండాలి. అటువంటి ఆ జీవన విధానం. ఒంటరిగా నీ ఉంటే నీ జీవితంలో ఏమీ సాధించలేవు. ఒంటరి అనేటటువంటి మాటను గురించి భక్తులైనటువంటి సొలొమోను గారు చాలా చక్కరైన మాటను రాస్తారు. ఈ మాటలన్నీ కూడా ఎందుకు నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నానంటే, ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రసంగి గ్రంథంలో మరి 4వ అధ్యాయము మనం చూడగలుగుతాం. ఏమున్నదటండి? ఈ యొక్క మరి 4వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు కూడా అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తూ, ఒంటరిగా ఉన్న ఒకడు కలడట, అతనికి జతకాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడను, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకోనడు, ఇది వ్యర్థమైనది బహు చింత కలిగించునట. 9వ వచనంలో మనం చూస్తాం చాలా చక్కనైన మాట. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు ఏంటంటే పడిపోయినను ఒకడు తన తోడు వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తు వాడు లేకపోవును. చూసారంటే ఒంటరిగా ఉంటే అంటే ఒకరు ఉంటే ఏమవుతుందట, ఒకరిని ఒకరు లేవనెత్తుతారు. అంటే సంఘంలో ఈరోజు మనం అందరం కలిసి ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతాం. అక్కడ ఏంటంటే ఒకడు 1000 మందిని తరిమితేనట, ఇద్దరు 10,000 మందిని తరుముతారట. అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నామమున మనము చేరి ప్రభు నామమున మనము ప్రార్థించినప్పుడు ఇద్దరుగా ఉంటేనే ఇక్కడ జరిగేది. ఒంటరిగా ఉంటే వాడు పడిపోతే ఎవరు లేపుతాడు? వారు కష్టపడేటటువంటిది సంపాదించేటటువంటిది ఎవరు కోరికట. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు కలిసి పండుకుని అలా వారికి వెట్ట కలుగును. ఒంటరితనానికి మరి వెట్ట ఎలాగ పుట్టునట అంటే, ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒంటరైనటువంటి వాడు పడిపోతే, ఈరోజు నువ్వు పడిపోతే నిన్ను లేవనెత్తు వాడు ఎవడు? ఒంటరిగా నువ్వు ఉండిపోతే, సంఘానికి వేరే ఉండిపోతే, సహవాసానికి వేరే ఉండిపోతే సాధించేటటువంటిది ఏంటి ఈరోజు అని ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆది సంఘం ఆ దినమందు వారు కూడి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు. యూదా తప్పిపోయినటువంటి ఆ యొక్క స్థానంలో మరలా సేవకుని ఆ సేవకుని మనం చూడగలుగుతాం. అక్కడ మరి సేవకులు అక్కడ ప్రభు యొక్క వాక్యమును బట్టి అక్కడ మత్తయి పేరిట చీటి రాగా మరలా ఆ యొక్క స్థానంలో ఆయన ఏర్పరుచుకొని ఆయనను స్థిరపరచడం, 12 మంది అపోస్తలులుగా వారు దీవించబడటం అనేటటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఒంటరిగానే ఉండి సాధించేటటువంటిది ఏమీ లేదు అక్కడ. ఈరోజు ఒంటరిగా ఫలానా మరి కుటుంబం సాధించింది అనేటటువంటి ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు అనేటటువంటి మాటను మనం ఒకసారి చూస్తే వారి జీవితాల్లో పడేటటువంటి కష్టాలు, మరి ప్రభువును అంగీకరించినటువంటి మన జీవితాలు, ప్రభు వాక్యమందు నిలిచినటువంటి మన జీవితాలు, ప్రభువులో మనం ఉండినట్లయితే మనం ఎలా ఉంటామంటే దేవుని యొక్క వాక్యమందు స్థిరులమై ఉంటాం, దేవుని యొక్క వాక్యంలో కదలని వారమై ఉంటాం. అందుకే ఎడతెగక ప్రార్థించేటటువంటి అనుభవాలు ఆ యొక్క మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ఆ యొక్క 12లో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాట ఉంటుంది. అదేమిటంటే 12:12లో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అట. ఐక్యత అనేటటువంటిది కలిగినటువంటి వారు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన కావాలి. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన వారు ఎడతెగక వారు ప్రార్థించడం ద్వారా, ఏక మనసుతో వారు ప్రార్థించడం ద్వారా ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనుచు పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభువులో వారు వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ వలన ప్రతి సమయంలో దేవుని యొక్క వాక్యం చేత ప్రభు యొక్క ఆత్మ చేత మనం వర్ధిల్లాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ 18వ వచనంలో మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉండేటటువంటి మాటను మనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు,
చేయొచ్చు, మెలకువగా ఉండుడి అట. దేవుని యొక్క వాక్యాన్ని చూసి ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు. ఒంటరిగా కాకుండా ఇక్కడ ఎలా ఉండాలంటే సంఘముగా, ఇక్కడ అందుకే ఇక్కడ ఏముంటున్నది అని అంటే ఏమున్నదండి, పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా మనం ఉండాలట. ఈ మాటలన్నీ కూడాను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ యొక్క మాటలన్నిటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మన విశ్వాసమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒంటరిగా ఉండేటటువంటి యొక్క స్థితిలో అక్కడ మరి వారు కొరకు వారు బ్రతికేటటువంటి ఆ బాబేలు గోపురాన్ని వారు కట్టడానికి వారు ఉండేటప్పుడు వారు చెదిరిపోయినటువంటి ఆ పరిస్థితులు. ఈరోజు ఏక మనసుతో మరి జరిగినటువంటి కార్యాన్ని బైబిల్ గ్రంథంలో అందరికీ తెలిసినటువంటిది. ఎరుకో గోడలు కూలిపోవటం మనం చూసాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే 6వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా వారందరూ మరి సేవకులు అక్కడ మాటను మనం చూడగలుగుతాం. అక్కడ 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే చాలా చక్కనైనటువంటి మాటను రాయబడి ఉంటుంది. ఈరోజు మన విశ్వాసమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియ దేవుని సంగమా 6వ అధ్యాయం అంతా చదవండి. ప్రభు చెప్పినటువంటి వాక్యమును బట్టేట, ప్రభు చెప్పినటువంటి మాటలన్నింటినీ వారు మరి గ్రహించి, వారు గమనించి, ఆ మాట చెప్పున వారికి అడ్డుగా ఉండేటటువంటి ఆ ఎరుకో పట్టణపు ఆ గోడలన్నింటినీ కూలగొట్టడానికి వారికి 7 దినములు సరిపోదు అక్కడ. కానీ వారు ఆ 7 దినముల్లో 7వ దినమందు వారు వెళ్ళి ఏమయ్యారటండి, యాజకులు 6:20 చూస్తాం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరట. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చూసారటండి, ఆ ప్రజలందరూ కూడా ఏమయ్యారటండి, ఏంటండి, ప్రజలందరూ తమ ఎదుటి చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి పట్టణంను పట్టుకుని, ఆ పట్టణం పట్టుకోవడానికి అక్కడ దేవుని యొక్క మరి సేవకునిగా యెహోషువ గారు నడిపించినటువంటి ఆ యొక్క నడతను బట్టి, యాజకులకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను బట్టి యాజకులందరూ కూడా బూరలు ఊదగా అక్కడ ఆ మాటను మనం అర్థం చేసుకోండి, దేవునికి స్తుతి చెల్లించగా ఏక మనసుతో మరి ఏకాత్మతో వారు ఏకీభవించి దేవునికి ప్రార్థనలు చేయగా. ప్రియ దేవుని సంగమ, అనేక దినముల ప్రార్థన జవాబు అక్కడ అడ్డుగా ఉన్నటువంటి ఎరుకో గోడలను దేవుడు పడగొట్టడం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా, మన సంఘ జీవితంలో కూడా ఉండేటటువంటి ప్రతి ఆటంకములను, ప్రతి అడ్డులను, ప్రతి ఇరుకులను, మనలను హింసించేటటువంటి ఏదైనా సరే, సంఘమును అనగా మనలను హింసించేది ఏదైనా సరే, మరి అడ్డుగా ఉండేటటువంటిది ఏదైనా సరే, ఈరోజు తొలగిపోవటానికి నువ్వు ఏకీభవించి ప్రార్థించేటటువంటి గొప్ప యోధునిగా నువ్వు మార్చబడాలి. సంఘంలో నీ ఒక మూల స్తంభంగా నీ ఉండాలి, సంఘంలో ఒక పాత్రగా నీ ఉండాలి. అది నీ యొక్క మరి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ధన్యత. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఆది సంఘం వారు ఏకీభవించి ఏక మనస్కుతో ఎడతెగక వారు ప్రార్థన చేయగా జరిగేటటువంటి కార్యం. ఈరోజు ఆ దినమందు యెహోషువ నాయకత్వంలో మనం చూడగలుగుతాం. మరి మోషే గారి తర్వాత నాయకత్వ బాధ్యతలన్నిటిని కూడా యెహోషువ గారికి దేవుడు అప్పగించడం జరిగింది. అవన్నీ కూడా గత వారం మనం నేర్చుకున్నాం. అయితే ఇందులో ఈ యొక్క అడ్డుగా వచ్చిన ఎరుకో ఆ యొక్క గోడలన్నీ కూడా మరి ప్రార్థన, ఆ కేకల ద్వారా, అంటే ప్రార్థనల ద్వారా, దేవుని స్తుతి చెల్లించడం ద్వారా జరిగినటువంటి కార్యం ఇది. ఈరోజు దేవుని యొక్క అక్కడ ఏమున్నదంటే, యాజకులు బూరలు ఊదగానట, ప్రజలు కేకలు వేసిరట. అంటే సేవకులు, సంఘం అనేటటువంటిది ఐక్యతతో కలిసి ప్రార్థించినప్పుడే ప్రభు యొక్క కార్యాలు జరుగుతాయి. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ ఒకరిని చూచి ఒకరిలో ఉండేటటువంటి లోపములను ఎంచడం కాదు మన జీవితం. ఒకరిలో ఉండేటటువంటి సంఘం అంటే ఒకరి లోపాలు ఎంచినప్పుడు ఒక్క మాటను ఆలోచన చేయాలంటే, నన్ను గురించి నేను తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఏమిటంటే, నా గురించి నా ప్రభు నాలో చూస్తే ఉండేటటువంటి ఆ యొక్క మరి లోపములు ఏమిటి అని ప్రశ్నిస్తే మనకు తెలుస్తుంది అనేకమైన లోపాలు మనలో ఉంటాయి. ఆ లోపాలు మనం సరి చేసుకొని ప్రభువులో ఉంటున్నామా? ఆ లోపాలు సరిదిద్దుకుంటున్నామా? అందుకే ప్రభు చెప్పారు, ఎదుటి వాని కంటిలో ఉండేటటువంటి ఆ నలుసని అనుకుంటున్నావు కానీ నీ కంటిలో ఏమున్నదట, దూలం ఉన్నదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆ దూలాన్ని మొదట మనం తీసుకోవాలి. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేస్తే ఎదుటి వాని కంటిలో ఉండేటటువంటి నలుసు మనకు కనిపించదు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఎదుగుదలకు, మన మరి కుటుంబ క్షేమాభివృద్ధికి కారణం ఏమిటి అని అంటే, ఒకరికి ఒకరు ప్రోత్సహించుకొనొచ్చు, ఒకరికి ఒకరు బలపరుచుకొనొచ్చు, ప్రార్థన యందును
వాక్యం అందును ఎడతెగక ప్రభువులో వర్ధిల్లేటటువంటి అనుభవాలు కావాలి. ప్రభు యొక్క మరి సన్నిధిలో ఆది సంఘం అంతా కూడా ఆ దినమందు వర్ధిల్లినప్పుడు వారు దీవించబడేటటువంటి ఆ కుటుంబాలకు ఉండటానికి కలిగిన కారణం వారిలో ఆ యొక్క ఐక్యత వచ్చింది. వారందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. అంతేకాకుండా వారిలో మరి ఏమొచ్చిందంటే వారికి ఉండేటటువంటి చర స్థిరాస్తులనట వారు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారట. వారికి ఉండేటటువంటి చర స్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల పెట్టగా వారందరూ వారి అక్కర కొలిది పంచిపెట్టారట. అక్కడ అపోస్తులు ఏమి వారికి అడగలేదు, అపోస్తులు ఏమి ఆస్తులు ఇమ్మని అడగలేదు, మీ కానుకలు ఇమ్మని అడగలేదు, ఏది అడగలేదు. వారిలో వారికి పుట్టినటువంటి మనసు ఏమిటంటే మాకు దేవుడు ఇచ్చినటువంటిది మేమందరము కూడా సమానముగా ఉండాలనేటటువంటి ఆలోచన కలిగి వారు జీవించారు. ఇక్కడ కానుకల గురించి కాదు, లేక ఇంకా వేరే గురించి వాటి కొరకు కాదు, కానీ ఈరోజు మనము అందరము సమానులమే, ఒకరికి ఒకరము పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారము గనుక ఆత్మలో ఏకీభవించి ఆత్మలో ప్రభువులో సహవాసము కలిగిన వారమై ఏకాత్మతో ఏక మనసుతో ప్రభువుని మేము ఆరాధిస్తాం అనేటటువంటి ఒక చక్కనైనటువంటి ఆలోచన విధానం ఈరోజు మన జీవితాల్లో ఉంటే గొప్ప కార్యాలను చూడగలుగుతాం. ఈరోజు ప్రభు చేత దీవించబడిన వారం అవుతాం, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లేటటువంటి వారం అవుతాం. ఎందుకంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలుగుతాం. పౌలు గారు చక్కనైన మాటలు రాస్తారు. ఏమిటి అంటే ఆ యొక్క 3వ అధ్యాయం 15-16 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి అట. ఏంటంటే కృతజ్ఞులయుండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనీయుడి. ఐక్యతతో ఉండేటటువంటి వాని జీవితంలో సంఘం అనేటటువంటిది వాక్యంలో ఎదిగేటటువంటి వానిలో మరి సంఘములో ఉండేటటువంటి ఒక మూల స్తంభముగా ఈ రోజునే ఉన్నావు అని అంటే, మూల స్తంభం ఉండేటటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆయన వాక్యము వర్ధిల్లాలట. మొట్టమొదట దేవుని జ్ఞానం చేత నింపబడేట, ఒకరినొకరు బోధించడం. మనకి ఏంటి నచ్చదటండి, ఇంతకుముందు వారమే నేను మీకు జ్ఞాపకం చేశాను గత వారం. అంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, కాబట్టి దిద్దుబాటు మనకు అసహ్యం. ఎదుటివాడిని దిద్దాలంటే మనకు ఎక్కడ లేని అధికారం ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఒక చిన్న అధికారంతో ఎదుటివాని ఏళ్ళ అనేకమైన అధికారాలు మనము చలాయిస్తాం. అది కాదు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కనైన మాటలు అన్నారు. ఏమిటి అని అంటే, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను. పరిచారం చేయించుకోవటానికి ప్రభు వారు రాలేదట. దేనికి వచ్చారంటే పరిచర్య చేయటానికట. అందుకు యేసు ప్రభు వారు తగ్గించుకొని ఏంటండి శిష్యుల యొక్క పాదములు కడిగారు. మనం ఏదో కొంతమంది కొన్ని సంఘాల్లో ఒక సంవత్సరానికి ఒకసారి పాదాలు కడిగేసి తుడి చేసినంత మాత్రాన తగ్గింపు కాదు అక్కడ. సేవకులు అవ్వచ్చు, లేక పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దయచేసి తప్పుగా ఎవరికొరకు విమర్శించట్లేదు, అది కాదు అక్కడ. మన జీవిత కాలం అంతా కూడా మనము తగ్గించుకొని ఒకరికి మాదిరిగా ఉండేటటువంటిది. అక్కడ ఏముంటుండదంటే ఐక్యత అనేటటువంటిది అక్కడ వస్తుంది. సంఘము యొక్క ఉజ్జీవం అనేటటువంటిది వచ్చి సంఘము యొక్క మరి సంఘమును చూసినప్పుడు అనేకలు భయపడాలి. ఇక్కడ దేవుడు నాడు దేవుని కార్యములు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు వీరి జీవితంలో జరుగుతున్నాయి, మనము కూడా ఆయనను ఆరాధిద్దాం అనేటటువంటి సాక్ష్యం కలిగినటువంటి సంఘముగా ఉండాలి. అది ఆ యొక్క ఐక్యతతో మనం జీవించినప్పుడు, ఐక్యతతో మనం దేవునిలో వర్ధిల్లినప్పుడు ప్రభు యొక్క కృపలోను ప్రభు యొక్క దీవెన చేత మనం వర్ధిల్లుతాం, ప్రభు యొక్క ప్రేమలో మనం నడుస్తాం. కాబట్టి అందుకే కొందరు కూడుకొనిచున్నట్టుగా, అంటే కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు మానక, మీరు కూడేటటువంటి వారుగా, ఐక్యపరచబడేటటువంటి వారుగా, ప్రభువులో వర్ధిల్లేటటువంటి వానిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితాల్లో ఏమవుతుందంటే ఈ ఏక స్వభావం పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడి, ఆత్మ తన కార్యమును జరిగించి మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనకు అడ్డుగా ఉండేటటువంటి ప్రతిది కూడా తొలగించి, ఆటంకం ఉన్న సమస్తాన్ని తొలగించి, ప్రతి అనారోగ్యములను స్వస్థపరిచి, ప్రతి మరి విధమైనటువంటి లోకమైనటువంటి ఈ యొక్క పాపానికి దాసులము కాకుండా దేవునికి దాసులమయ్యేటటువంటి వారుగా దేవుడు మనల్ని నడిపించి మరి ప్రభువులో వర్ధిల్లేటటువంటి వారులుగా మనం ఉంటాం. ప్రభు యొక్క కృపలో దీవించబడేటటువంటి వారం అవుతాం. దీవెన, ఆశీర్వాదము, క్షమాభివృద్ధి ఎక్కడంటే మనం ఆ
యొక్క ఐక్యత మనకు కావాలి. సంఘం అనేటటువంటిది ఆ యొక్క ఐక్యతతో కలిసి జీవించిన దినమున క్షేమాభివృద్ధి ఉంటుంది. సంఘములు అనేటటువంటివి దీవించబడతాయి. ఎక్కడ ఏ సంఘం అయినప్పటికీ ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, నేను సంఘంలో ఒక మూల స్తంభంను. ఈరోజు మనం అనుకోవాలి ఏంటంటే, నేను సంఘంలో మూల స్తంభంను, నేను ఆ యొక్క పనిని చేయాలి, నేను ఏకీభవించాలి, నేను ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఒక మాటను చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 19-20 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఏంటి అని అంటే, మరియు మీరు మత్తయి సువార్త 18-19-20 వచనాలు చూద్దాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అనగా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇద్దరు, మీరు ఒక్కరిగా ఉంటే నేను దీవిస్తానని చెప్పలేదు. ఒక్కరిగా ఉంటే పరలోక ద్వారములు కాదు. ఇక్కడ ఏమంటే ఇరువురు అనే మాట రాయబడింది. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సేవకులు సంఘం అనేటటువంటిది ఆ ఐక్యతతో కలిసి మనము ప్రార్థించినప్పుడు జరిగేటటువంటి పరలోకపు గవిని మనము అక్కడ మన కొరకు దాచబడినటువంటిది అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము విడుదల కలిగజేసామంటే అది దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, మనము ఏకీభవించి ప్రార్థించటం ద్వారా, మరి ఏక మనసుతో ప్రార్థించటం ద్వారా, మనలో ఆ యొక్క ఏకాత్మ వచ్చుట ద్వారా పరిశుద్ధాత్మ కూడా మనలో ఉండి ఏం జరుగుతుందంటే, పరలోకములో మరి దేవుడట ఇక్కడ ఏమి బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుందట, ఇక్కడ ఏమి విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుందట. కాబట్టి ఆ విప్పేటటువంటిది అలాగే ఉండి కట్టేటటువంటిది మనలో ఉంటున్నది. మనకు వచ్చేటటువంటి ప్రతి అడ్డులను, ఆటంకంలను, ప్రతి విధమైన శోధన వేదనలు జయించడానికి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, అధికారం దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క అధికారాన్ని మనం సొంతం చేసుకోవాలి. మనకి ఇచ్చిన అధికారాన్ని ఈరోజు దుర్వినియోగపరుచుకొని మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి అని చెప్పుకోవడం కాదు. అక్కడ ప్రార్థించే యోధునిగా నువ్వు ఉన్నావనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది. నువ్వు కూడా ప్రార్థనా యోధునివే అనేటటువంటి సత్యాన్ని మర్చిపోవద్దాం. నువ్వు కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నవాడు. దేవుని యొక్క వాక్యం చేత నువ్వు ప్రార్థించగా దేవుడు అద్భుతాలు చేయబోతుంటున్నాడు. కుటుంబం అనేటటువంటిది మొదట ఐక్యతతో ఉండి సంఘంలో సహవాసంలో ఐక్యతతో కలిసి ప్రార్థించేటటువంటి వారు ఉండాలి. ఈరోజు కలిసి ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క కార్యాలు చూస్తాం. ప్రియ దేవుని సంఘం, కుటుంబ క్షేమాభివృద్ధి కలుగుతాయి, సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘం అభివృద్ధి అంటే ఈరోజు సంఘం అంటే నీవు నేను కాబట్టి మనం ఈరోజు మన జీవితాల్లో, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో వర్ధిల్లుతాం, దీవించబడతాం. అందుకే ప్రభు ఇక్కడ చెప్పారు, ఇద్దరు నా నామమున. ఎంత చక్కనైనటువంటి ఈ మాట అంటే, మీరందరూ కూడి ప్రార్థిస్తే అని ప్రభు చెప్పలేదు. ఎందుకంటే ఇటువంటి విభేదాలు మనుష్యులలో ఉన్నాయి కాబట్టి, ఇటువంటి విభేదాల చేత వేరు అవుతున్నారు కాబట్టి, ఆ యొక్క ఏకాత్మ ఏక స్వభావం పోతుంటున్నది కాబట్టి కనీసం ఇరువురిలోనైనా. అందుకే కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబం దీవించబడటానికి మొట్టమొదటిదిగా కుటుంబములుగా ఈరోజు ఐక్యత కలిగి ఉందాం, ఏక మనసుతో ఉందాం, ఏక స్వభావంతో ఉందాం, కలిసి ప్రార్థన చేసేటటువంటి అనుభవాలు కుటుంబ ప్రార్థనలో ఈరోజు వర్ధిల్లుతున్నామా? వ్యక్తిగత జీవితపు ప్రార్థన, కుటుంబపు ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, ఈరోజు అన్నిట్లో మన పాత్రే ఉంటున్నది. అక్కడ కుటుంబంలో నేనే, మరి వ్యక్తిగతముగా నేను ప్రభుతో, మరి సంఘముగా నేను, ఈ మూడిట్లో నీవే అక్కడ నీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ప్రార్థించేటటువంటి ఆ యొక్క శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. వీటిని నీవు కొనసాగించి దీని మనం అద్భుత కార్యాలు చూస్తాం, ఆశ్చర్యక్రియలు చూస్తాం. అందుకే ప్రభు చెప్పారు అక్కడ, మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్నదట. మనము వేడుకునేటటువంటిది ఇక్కడ ప్రభు ఇచ్చేటటువంటిది ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అక్కడ దేని గురించి అయినా భూమి మీద ఏకీభవించని ఎడల, మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం, పరలోకానికి ఎక్కి వెళ్ళిపోలేదు. ప్రభు చేత ఈరోజు పిలువబడిన వారం గనుక, మరి ప్రభు చేత ఏర్పరచబడిన వారం గనుక, ప్రభు మనలను మరి ఎన్నుకున్నారు గనుక, ఈరోజు అధికారం దేవుడు మనకి ఇచ్చారు గనుక ఈ యొక్క అధికారాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఈ యొక్క అధికారాన్ని మనం సద్వినియోగపరుచుకొని ప్రభువులో పరిపూర్ణత చెందాలి, ప్రభువులో ఆశీర్వదింపబడాలి. ఈ యొక్క కరోనా అనేటటువంటి యొక్క వ్యాధులు మరి రాబోవు మరి ఆ యొక్క రోజుల్లో ఇంకా భయంకరమైన వ్యాధులు రావచ్చు కనుక ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో వీటన్నిటిని అధిగమించాలంటే, వీటన్నిటిని జయించాలి అనుకుంటే, మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంఘం ఎలా ఉంటారంటే, ఏకీభవించేటటువంటి అనుభవాలు మనకు కావాలంట, ఏకీభవించేటటువంటి ఆ యొక్క స్థితిని ఉండేటప్పుడు. అందుకే మనలో ఈ యొక్క ఐక్యత మనం కోల్పోతున్నాము కనుక ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తారు. తెలుసటండి,
ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త మరి చివరిగా కొన్ని మాటలు నేను చెప్పి త్వరగా ముగించేస్తానండి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయానికి వద్దాం. ఈ యొక్క 17వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి ఈ చివరి వచనం వరకు కూడా మీరు తర్వాత చదవండి. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ యొక్క 22 వచనాలను జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో ప్రభు చేసినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రార్థన అంశాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఎలాగ మనం ఉండాలి, ఎందుకు ఐక్యత అనేటటువంటిది, ఆ ఐక్యత అనేటటువంటిది ప్రభు ఇక్కడ మనలో లేదు కనుకనే ఇక్కడ చేస్తున్నటువంటిది ఏంటంటే, మరియు నీవు నన్ను పంపిదు అని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించుట లేదట. చూసారటండి, నా యందు నీవును నీ యందు నేను ఉండేటట్లు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. కాబట్టి మనం ఉండేటట్లు వారు ఏకమై ఉండాలని ప్రార్థన చేయటం లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచువారట. వారందరట వాక్యమును బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచువారు కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువును అంగీకరించిన వారందరూ కాదు, అక్కడ ప్రభువును అంగీకరించిన వారు కాదండి. చాలామంది ప్రభువును నేను ప్రేరుకు క్రైస్తవులుగా బ్రతికేటటువంటి బ్రతుకు ప్రభు దృష్టిలో బ్రతుకు కాదది. ఈరోజు గమనిద్దాం, ప్రభు యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం, ఆయన యందు విశ్వాసం ఉంటే నువ్వేం చూస్తావట? ప్రభువుని చూస్తావు. ప్రభు వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని పాటించి వాక్యానుసారంగా నువ్వేమవుతావంటే ఐక్యతతో సంఘం అనేటటువంటి నీవు అక్కడ ఏమవుతావు అంటే ఐక్యతతో ఉండి విశ్వాస జీవితంలో ఎదుగుతావు. విశ్వాస జీవితంలో ఎదుగుచు ఒకరి యందు ఒకరు అక్కడ విభేదములు లేకుండా ఐక్యతతో ఏమవుతారటండి? వర్ధిల్లుతారట. అందుకు అక్కడ ప్రభు ఏమంటున్నారు? వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూసారటండి, ఎవరు ఏకమై ఉండాలట? విశ్వాసమందు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఒకసారి ఆలోచన చేస్తే విశ్వాసమందట, ప్రియ దేవుని సంగమా, విశ్వాసమందు వారు ఎలా ఉండాలటండి? ఏకమై వారు ఉండాలట. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరట ఏకమై ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించున్నాను. మనము ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చారటని ప్రభు అట? దేవుడు మరి కుమారుడైన యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమనట మనకి ఇచ్చి ఆయన వెళ్ళారట. ఈ దేవుని యొక్క మహిమ చేత మహిమ కార్యములు ఈరోజు ఎందుకు జరగట్లేదంటే ఏకాత్మ ఏక స్వభావం లేకపోవడం ద్వారా జరిగేటటువంటి పరిస్థితులు. ఏకాత్మ ఏక స్వభావం కలిగిన ఆది సంఘంలో అనేకమైన అద్భుతాలు జరిగాయి, అనేకమైన ఆశ్చర్య క్రియలు జరిగాయి. అది ఈరోజు కూడా జరుగుతాయి. ఈరోజు మనలో ఆ యొక్క ఐక్యత లోపించడం ద్వారా జరగట్లేదు. అక్కడ సంఘమంతా కూడా వారు అక్కడ మనం చూస్తాం, అక్కడ సహోదరులు ఉన్నారు. వారందరూ కూడా అక్కడ కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించారు కనుకని అద్భుత కార్యాలు జరిగాయి. ఆ ఒకరోజు అయిందా? అనేక మరి సంవత్సరాలు వారు యొక్క కార్యాలు జరిగించారు. సంఘము చెదిరిపోయిన తర్వాత కూడా విశ్వాసమందు అక్కడ అపవాది అనుకున్నాడు, అక్కడ చీల్చివేసినటువంటి పరిస్థితులు వీరిని మరి చెదరగొట్టడానికి నేను ప్రాముఖ్యత అనుకున్నాడు అపవాది. కానీ అక్కడ అనేకులను మనుషులను ప్రేరేపించి సంఘాన్ని చెదరగొట్టినప్పుడు అక్కడ దేవుడు ఒక మాటను చెప్పారు. మా 8వ వచనం చదివాం కదండి, యూదయ సమరయ మరి అలాగుని భూదిగంతముల వరకు మరి వెళ్ళాలి. కాబట్టి ఒక చోటనే ఉండిపోయేటటువంటి సంఘము కాదు, అక్కడ ఈ యొక్క భూమి మీద అంతటా వర్ధిల్లటానికి దేవుడు మరి అక్కడ విస్తరింపజేశాడు. ఒక్కొక్క చోటన వారందరూ అక్కడ ఆ సంఘములుగా ఏర్పరచబడి అక్కడ అనేక గృహాలలోనే సంఘాలను స్థాపించినటువంటి ఆ స్థితిని మనం చూడగలుగుతాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం అక్కడ అనేక ఎన్ని సంఘములు వారి ఇంటిలో ఉన్న సంఘమునకు వందనములు చెప్పడానికి పౌలు గారు ఆ యొక్క పత్రికల్లో రాస్తారు. కాబట్టి ఆయన రాసినటువంటి పత్రికలను మనం గమనించినట్లయితే అక్కడ మన ఆత్మీయమైనటువంటి జీవితంలో సంఘంలో అక్కడ ఏమయ్యా అంటే వర్ధిల్లాయి. వారిలో ఉండేటటువంటి ఆ యొక్క ఏకాత్మ ఏక స్వభావం అక్కడ ఆది సంఘంలో ఉండేటటువంటిది ఆ యొక్క సంఘములుగా వారు స్థాపించబడిన తర్వాత వారిలోనికి వచ్చాయి. వారు కూడా అభివృద్ధి చెందారు. నేటికి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘముల్లో ఈ యొక్క ఐక్యత ఉండుట ద్వారా ఐక్యత లోపించిందంటే అక్కడ అద్భుత కార్యాలు జరగవ. జాగ్రత్త. ప్రియ దేవుని సంఘమా, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మనల్ని ఇక్కడ
పిలువలేదు. వ్యక్తిగత క్షమాభివృద్ధిని మనము పొందొచ్చు, మన కుటుంబము పొందొచ్చు, సంఘము వర్ధిల్లుచ్చు అనట. మరి అనేకులకు ఇక్కడ ఆశ్రయం ఇస్తూ సంఘం అనేకులకు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి ఆ యొక్క సార్వత్రిక సంఘములు మనమందరం కూడా చేర్చబడటానికి దేవుడు ఇక్కడ మహిమనిచ్చాడట. ఆ మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆ మహిమలోనికి వెళ్ళాలంటే ఈరోజు ఐక్యతతో ప్రార్థన చేయాలి. ఐక్యతతో మనము ప్రార్థన చేయగా అక్కడ మరి ప్రభు చెప్పినట్టు ఇందాక జ్ఞాపకం చేశాను, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. మన ప్రతి శత్రువును అక్కడ ఏం చేయగలుగుతామంటే అణిచివేయగలిగినటువంటి శక్తిని ప్రభు చేత మనము పొందుతాం. వారందరూ కూడా ఎడతెగక వారు ప్రార్థన చేయుచుండగా వారు ప్రార్థించేటటువంటి వారి యొక్క జీవితాల్లో అక్కడ 46వ వచనం మనం చూసాం. అక్కడ అంటే వారి జీవితంలో ఆ యొక్క 2వ అధ్యాయం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 46లో మనం చూసాం. వారేక మనస్కులై మరియు వారేక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొని తింటుంటారు రొట్టె విరిచిటి ఉందని మాటను చూస్తూ తర్వాత అక్కడ ఏమన్నా ప్రజల వలన దయపొందిన వారై 47లో చూస్తాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండ్రి మరియు ప్రభు యొక్క రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండును అట. ఈరోజు అనుదినము ఎంతమంది రక్షణ పొందుతున్నారు? ఏమండి, ఎంతమంది రక్షణ పొందుతున్నారు సంఘంలో? ఈరోజు ఎంతమంది ఆత్మలను మనం రక్షించాం? ఆ సంఘంలో ఉండే వారిని మన సంఘంలో చేర్చుకోవటానికి ఇంకెక్కడో ఉన్న వాళ్ళని మనం చేర్చుకునేటటువంటి చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క పరిచర్య అయినా లేక సంఘం అనేటటువంటిది నూతన వారిని చేర్చుకుంటున్నామంటే ఆ సంఘముల వారిని మన సంఘంలో చేర్చుకోవడం నూతన వారు కారువారు. ఏంటి అంటే అనేక నూతన విశ్వాసులను తయారు చేసేటటువంటి స్వార్థ పరిచర్య చేయొచ్చు ప్రభు కార్యాలు నువ్వు చూపిస్తూ నీ యథార్థతను బట్టి అనేక ఆత్మలు రక్షించటానికి ఒక సాధనంగా నేను వాడబడాలి అని అంటే ఇక్కడ మనం ఎలా ఉండాలటండి? ప్రభు యొక్క వాక్యమందు ఏక మనస్కులై ఉండినప్పుడు నూతన ఆత్మల యందు దాహం ఉంటుంది, భారం ఉంటుంది. ఆ భారము కలిగిన వారుగా ఉంటాం. మరి యేసు ప్రభు వారు అంటారు కదా, దావీదు గారు రాస్తారు అక్కడ, దావీదు గారు రచించినటువంటిది అక్కడ ప్రభువారు చెప్తారు, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నదట. నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈరోజు ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైన జీవితంలో నువ్వు దేనిలో ఏకీభవిస్తున్నావు? ఈరోజు దేనిలో ఏక మనసుతో ఉన్నావు? పాపం చేయటానికి ఏక మనసా? అననీయ సప్పీరాలు ఉన్నారు, వారిలో కూడా ఏక మనసే ఉన్నది. వారిద్దరూ ఒకే మనసు కలిగి ఒకే మాట మీద ఉన్నారు. చూసారండి, భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా అదే ఆ స్థానంలో చేర్చబడింది. ప్రియ దేవుని సంగమా, అందుకొరకు నేను పిలువబడలేదు. దేవుడు మనకి ఇచ్చే నిత్య జీవములో భూమి మీద బ్రతుకు కాలమంతా ఆశీర్వాదము చేతను, కృప చేతను, దీవెన చేత మనం దీవించబడుచు, అంతేకాకుండా ప్రభు యొక్క మరి రాకడ సమయంలో ఎత్తబడేటటువంటి సంఘముగా ఆయన రాకడలో దేవుని మందలో దేవుని యొక్క సంఘముగా ఆయన రాజ్యమునకు చేరటానికి, అందుకే నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇక్కడ ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో మహిమ శరీరాలతో మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇక్కడ ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. కాబట్టి ఇక్కడ మట్టి దేహం అంతా కూడా విడువబడి మరి దేవుడు దయచేసిన ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గరికి వెళ్తుంది. మహిమ శరీరాలతో అక్కడక్కడ ఏం చూస్తున్నామంటే మన ప్రియులను చూస్తాం, వారందరూ కూడా మహిమ శరీరాలతో ఉంటారు. అక్కడ ఏమి చేసుకోవటానికి కాదు, అక్కడ ప్రియమైన దేవుని సంఘం ఆ మహిమ అనేటటువంటిది ప్రభు ఇచ్చారు. ఆ మహిమలోనికి వెళ్ళటానికి సంఘం అనేటటువంటిది మహిమలోనికి వెళ్తాది. ఆ మహిమలోనికి వెళ్ళేటటువంటి ఆ దినమందు అక్కడికి వెళ్ళాలంటే ఈరోజు మనం ఏకీభవించాలి. సంఘముతో మనం ఎలా ఉండాలంటే ఒక మూల స్తంభముగా నీవు నేను ఉండేటప్పుడు ఇక్కడ జరిగేటటువంటి కార్యములు మనము మరి నిద్రించిన తర్వాత ప్రభువులో వెళ్ళేటప్పుడు ఆ ఎత్తబడేటటువంటి సంఘం ఆ మహిమలోనికి వెళ్తాది. అది దేవుడు ఇచ్చేటటువంటిది. కాబట్టి అందుకే యేసు ప్రభు వారు విశ్వాసం ఉంచి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు విశ్వాసం ఉందా? ఆలోచన చేద్దాం. ఈరోజు మన ప్రార్థన ఏమిటి? ఈ యొక్క లోకాశలను జయించడానికి ప్రార్థన లేదు, కానీ లోకాశల కొరకు ప్రార్థన చేస్తూ మన ఆత్మీయమైన జీవితంలో దిగజారిపోతున్నాం. ప్రియ దేవుని సంగమా, లోకాశలు నీకు ఉండొచ్చు, కానీ అక్కడ నువ్వు ప్రార్థించగా దేవుడు ప్రతిదీ కూడా నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడండి. నువ్వు ప్రార్థిస్తే చాలు, నీ దగ్గరకు ఆయన రప్పిస్తాడు. ఆయన ప్రార్థిస్తే చాలు, దేవుడు పోషిస్తాడు. ప్రార్థిస్తే చాలు. ప్రియ దేవుని ఆలోచన చేద్దాం. అలాగని చెప్పి పనులు చేయకుండా ఇంట్లో కూర్చోమని కాదు. అక్కడ నువ్వు పనులు చేయొచ్చు, నీకు అప్పగింపబడినటువంటిది
యెహోషువ నాయకత్వంలో, మోషే గారు నాయకత్వంలో మనం చూడగలుగుతాం. దావీదు గారు గొప్ప ప్రార్థనా యోధుడు. ఆయన నేను ప్రార్థన చేసుకుని కూర్చుంటాను, నువ్వు గెలిపించని చెప్పలేదు. అక్కడ యుద్ధానికి ఆయన వెళ్ళేటప్పుడు దేవుడే గెలిపించాడు, ఆ శక్తిని ఇచ్చాడు, బలంనిచ్చాడు, ఆ యొక్క యుద్ధము చేసే ఆ నేర్పరితనాన్ని కూడా ఆయన ఇచ్చి అక్కడ వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని ఇచ్చాడు ఆయన. ఈరోజు మన ఆత్మీయమైన జీవితం, విశ్వాసమైన జీవితం విజయము సాధిస్తూ ఎక్కడ కూడా ఓటమిని రుచి చూడకుండా, ప్రియమైన దేవుని సంగమా, ఓటమిని రుచి చూడకుండా విజయముతో దావీదు గారు వెళ్ళే దగ్గరంతటా దేవుడట ఆశీర్వదించినట, విజయం ఇచ్చినట. ఓటమి లేని రాజును చూడగలం. చాలాసార్లు ఈ మాట నేను చెప్పాను, ఎందుకంటే చాలా ఇష్టమైనటువంటి మాట. నిజం, యేసు ప్రభువును అంగీకరించిన మనం ఇక్కడ ఓటమి లేని వారం అండి. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ పడిపోయే వారం కాదు. ఇక్కడ ఒంటరిగా నీ ఉన్నావా? ఒంటరిగా నీ కుటుంబం మిగిలిపోయిందా? ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రభు తట్టు తిరుగు, ప్రభు యొక్క వాక్యం మంది నిలువు, ప్రభు యొక్క వాక్యానుసారం బ్రతికెక్కడ దేవుడు ఇక్కడ నిన్ను నన్ను నిలువ పెట్టబోతున్నాడు. అక్కడ నువ్వు ఒంటరిగా అయిన వాడు పడిపోయినప్పుడు లేవనెత్తి వాడు లేడట. అందుకే ఇరువురు అనేటటువంటిది, అందుకే సంఘం అనేటటువంటిది ప్రభు ఇచ్చారు. కాబట్టి సంఘముగా ఐక్యతతో ఈరోజు మనం ప్రార్థించిన ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతాము కనుక దేవుని యొక్క దీవెన చేత వారేక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో ఉన్నారట. ప్రతిదినమట. ఈరోజు మనం ఆదివారం చేరటానికే చాలా కష్టం. ఏమండి, కరోనా రాకముందు ఒక కుటుంబం వస్తే, కుటుంబం ఒక వ్యక్తి రావటమే గొప్పతనం, ఎంతో గొప్ప. ఏమండి, వారికి బ్రతిమాలుకోవాలి. సేవకులు ఏం చేయాలట? వారికి మరి రకరకాలైనటువంటి పాలసీలు చేయాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు జీవంతో ఇచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నీవు సాక్షిగా కనబడాలి. కాబట్టి ఆ సాక్షిగా కనబడేటటువంటి వాళ్ళుగా నీవు ఉంటే చాలా అక్కడ దేవుని యొక్క కృపలో దీవించబడతావు, దేవుని యొక్క దీవెని చేత దీవించబడతావు. నీ కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. నేను మన బుధవారం దిన మంది ఒక మాటను జ్ఞాపకం చేశాను. భక్తులైన దావీదు గారు అంటారు, ఎంతగా దీవించటకు నేను ఎంతటి వాడినయ్యా, ఎంతగా దీవించటకు నేను ఎంతటి వాడిని. అన్ని దీవించావు కాబట్టి, అన్ని ఆశీర్వదించావు కాబట్టి ఆయన కోరుకునేది ఏంటో తెలుసటండి. ఇక 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయన ఏమంటారంటే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడును గాక. నీవిచ్చిన మాట చెప్పున నా కుటుంబం నీ సన్నిధిలో నేనుండి, చూసారటండి, నా సన్నిధిలో నీ కుటుంబం ఉండి నేను నా కుటుంబము ఆశీర్వదింపబడినట్లు. అదండి ఒక భక్తుని, విశ్వాసి యొక్క ఆశది. అంతగా దేవుడు దీవించాడట. 18లో ఆయన అంటారు కదా, ఎంతగా దీవిస్తే నేను ఏ పాటు వాడినయ్యా. అదండి ఈరోజు ఏకీభవించి నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఐక్యతతో ప్రార్థిస్తే జరిగేటటువంటిది ఏంటో తెలుసటండి. ఇదండి ఇక్కడ ఏంటంటే, దావీదు గారిని దీవించిన దేవుడే మన దేవుడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ఆయనను అంగీకరించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన. నీ స్థితిని మార్చే దేవుడైనా, నీ పరిస్థితులను మార్చే దేవుడైనా, నీ కష్టములను తొలగించే దేవుడైనా, నీ శ్రమలను తొలగించే దేవుడైనా, నీకు రక్షణ ఆనందం చేత నింపి తనదైనటువంటి కృపనిచ్చి నువ్వు వెళ్ళు నడుచు ప్రతి మార్గంలో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడట. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అట. ఈరోజు ఆలోచన చేద్దాం. నూతన ఇశ్రాయేలుగా పిలువబడుచున్న ఆశీర్వాదం ఈరోజు మనకున్నదా? లేకపోతే ఈ యొక్క రాత్రికాల సమయంలోని ప్రభా నేను ఏకీభవించి ప్రార్థిస్తాను, ఇట్టి రీతిగా మరి దావీదు గారు సెలవిచ్చినట్లే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లు మేము ఏకీభవించి ప్రార్థించినట్లు మమ్మల్ని దీవించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభు యొక్క సమయంలో మనతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించి ప్రార్థించేటటువంటి ఈ యొక్క మనస్సు, ఏకీభవించి ప్రార్థించే ఈ యొక్క ఆత్మ ఈరోజు మనలో ఉంటున్నదా? ఒకవేళ లేకపోతే ఏకీభవిద్దాం ప్రభు యొక్క సన్నిధిలో. ఈరోజు లేకపోతే ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవా, నా ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను నా ప్రార్థన జీవితాన్ని బలపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప తలంపుతో మన విశ్వాసమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడిచ్చిన ఒక మంచి ఆలోచనతో ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క ఆత్మ చేద్దాం. హెచ్చరింపబడినట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభుతోటి తిరుగుదాం. దేవా, నేను చేసే ప్రార్థన సంఘంలో నా యొక్క పాత్ర, సంఘంలో నేను నాయన నీ యొక్క పాత్రగా నేను మోడబడినట్లు అయ్యా నన్ను బలపరచు. సంఘంలో నీ యొక్క మూల స్తంభం ఉన్నట్లు నన్ను బలపరచని ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో
ఈరోజు ఒంటరిగా నేనుండి సాధించగలను అనుకుంటున్నావా? నువ్వేమి సాధించలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేని కొరకు నీవు ఉంటున్నావు? నీ కుటుంబము వేరే ఉంటున్నదా? ఎవరితో కలగకుండా నేనే పరిశుద్ధుడని అనుకుంటున్నావా? నీ కుటుంబము పరిశుద్ధమైన కుటుంబం అనుకుంటున్నావా? సంఘము పరిశుద్ధమైనది, అందులో నీ ఒక పాత్ర. అది మర్చిపోవద్దు. ప్రభు ద్వారా ఆ సంఘం క్రీస్తు శరీరం అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందులో అవయవముగానే ఉంటావా, లేక ఆ అవయవము కాకుండా వేరైపోతావా? మన శరీర అవయవాల్లో ఏ ఒక్క అవయవము తొలగించినా మరలా అతుకబడదు. అది అతుకబడదు, అది కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోద్ది, ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. ఈరోజు క్రీస్తు యొక్క శరీరముగా అవయవముగా నీ యొక్క శరీర అవయవ భాగాలన్నీ ఎలా ఉండాలనుకుంటున్నావో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులైతేనేమి, ప్రార్థనా జీవితం అయితేనేమి, ఆ తలాంతుల చేత నీ ఒక అవయవం అని మర్చిపోకుండా నేను క్రీస్తు శరీరము అనేటటువంటి ఆ జ్ఞాపకము కలిగి, జ్ఞానము కలిగి, వివేచన కలిగి, బుద్ధివాక్యము చేత హెచ్చరింపబడిన వారమై, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడిన వారమై ఈరోజు ప్రభు తట్టు ఉంటూ, ప్రభువా నీలో నేను జీవిస్తాను, నీలో నేను వర్ధిల్లుతాను, నాకు ఇచ్చినటువంటి సమయము ప్రభువా సహవాసం అనేటటువంటిది కలిసి ఉంటామయ్యా అని ఒక గొప్ప సమర్పణతో ఈరోజు ప్రభువులో ఐక్యపరచబడి ఏకాత్మ ఏక స్వభావము కలిగి ఆనాడు ఆది సంఘము వర్ధిల్లున్నట్లు, దేవా మా సంఘము వర్ధిల్లున్నట్లు మేము వర్ధిల్లులాగన మమ్మల్ని ఆశీర్వదించని సంఘానికి కట్టుబడి, దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి, ఆయన వాక్యానుసారముగా మనము బ్రతికేలాగా ఒక సమర్పణతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవ, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము నాయన. మహోన్నతుడా మీకు వందనములు. మహిమ కలిగినటువంటి మా రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభువ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. దేవా యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం. ఐక్యత కలిగి, ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ఏక మనస్సు కలిగి ఉండాలని ప్రభువా మీరు మాట్లాడుచున్నారు నాయన. నిన్ను అంగీకరించిన వారు ఏకమై ఉండాలి అని ప్రభువాన్ని మీరు ప్రార్థన చేయించున్నారు కనుక మేము తండ్రి నాయన సంఘం అనేటటువంటి సహవాసంలో నీ యొక్క శరీరము గనుక, సంఘానికి శిరస్సు క్రీస్తు అని మీ వాక్యము సెలవిస్తున్నది కనుక దేవా మీ యొక్క మాటకు మేము లోబడినటువంటి వారమై మీలో మేము అవయవములమని ప్రభువా నాయన తండ్రి మేము గుర్తెరిగి మా యొక్క ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఉజ్జీవపరుచుకొని దేవా నీలో మేము వర్ధిల్లులాగున మమ్మల్ని బలపరచండి. ప్రార్థించేటటువంటి ఆయన గొప్ప యోధులుగా మేము మార్చబడి ప్రభువా నాయన తండ్రి, మరి నాయన ఆనాడు ఆది సంఘం ఎలాగైతే క్షమాభివృద్ధిని పొంది ఉంటున్నదో ఈరోజు మా సంఘంలో నాయన క్షమాభివృద్ధి పొందులాగన మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును ప్రభా, మాకు ఇచ్చినటువంటి సహవాసమును ఆయన విడువక నీలో వర్ధిల్లుచు ప్రభా, నీలో అంటుకట్టబడి నీలో వేరుపారి నీ కృపలో మేము వర్ధిల్లులాగున తండ్రి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నా తండ్రి నాయన మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవపరచండి. మీ ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయండి. మా బాధ్యతను మీరు మాకు గుర్తు చేస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మేము వ్యర్థము చేయక ప్రభా నాయన తండ్రి సంఘ సహవాసం అందు దినదినము కూడా ప్రభా నాయన దీవించబడిన ఆయన తండ్రి దినదినము మేము క్షేమాభివృద్ధి చెందులాగన నీ ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపి నడిపించి ప్రతి శోధనను, వేదనను, సమస్యలను, రోగములను మేము అధిగమించి ప్రభా నాయన నీ కృపలో దినదినము వర్ధిల్లులాగున సహాయం దయచేసి నడిపించండి. వాక్యం అందును ప్రార్థన యందును ఎడతెగక నాయన తండ్రి ఆనాడు ఆది సంఘం ఎలా ఉంటుంది అటు రీతిగా మేముండి ప్రభా నీ కృపలో మేము వర్ధిల్లులాగున సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. ఇంకను నాయన ఈరోజు మీరు విత్తినటువంటి ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అలాగే నాయన తండ్రి మీ యొక్క ప్రపంచంలో ఉండేటటువంటి యొక్క కరోనా వ్యాధిని బట్టి ప్రార్థన చేయించున్నాం నాయన. అనేక ప్రజలు ప్రభా నాయన తండ్రి కోటాను కోట్ల ప్రజలు నాయన ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో తండ్రి మీరు కనికరించమని వేడుకుంటున్నాము నాయన. దయ చూపించమని వేడుకుంటున్నాము ప్రభా. నీ యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకొని నాయన
ఏసయ్యా ప్రతి నరుని నువ్వు దృష్టించి ఉన్నావు గనుక నైనా తండ్రి ప్రతి స్థలమును మీరు ఎరిగి ఉన్నారు గనుక మీరు సృష్టించినటువంటిది దేవ కనికరించి నైనా మరి యొక్క ప్రతి మనుష్యుడు మీ ద్వారా సృష్టింపబడిన వాడు గనుక మీరే రక్షించుకున్నారు గనుక కాపాడి సంరక్షించి ఈ వ్యాధి నుంచి ప్రభు బాధ నుంచి మీరు తొలగించి ఈ మరణములు ఆపమని వేడుకుంటున్నాం యేసయ్య. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసునామములో మేము వేడుకుంటున్నాం. కనికరించండి ప్రభా, కనికరించిన ఆయన తండ్రి ఈ యొక్క వ్యాధిని కట్టడి చేయండి ప్రభా, వ్యాధిని ఆపండి ప్రభా. పాజిటివ్ గా ఉన్న వారిని అందరినీ కూడా ప్రభా నాయన నెగిటివ్ గా వచ్చేటకు సహాయం దయచేసి నడిపించండి. ఆయన వెంటిలేటర్స్ మీద ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. ఇక మీదట మరణములు లేకుండా మీరు కాపాడండి ప్రభా. ఆయన పల్లెలు ప్రభా, పట్టణాలు ప్రభా ఈ వ్యాధి చేత ప్రభా నాయన తండ్రి మరి అతలాకుతలం అవుతున్నా యేసయ్య మీరు కనికరించండి యేసయ్య. మీరు అనేక రీతిలుగా కష్టపడుతున్నారు నాయన. ఎంతో మంది గాయపరచబడినటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి. ఇక మీదట మరణాలు లేకుండా ఈ యొక్క కరోనా నుంచి ఎటువంటి మరణం సంభవించకుండా మీరు కాపాడండి నా ప్రభా నాయన తండ్రి. ప్రభుత్వాలకు కావలసిన నీ యొక్క జ్ఞానం ఇంకను దయచేయండి. శాస్త్రవేత్తలకు కావలసినటువంటి నీ జ్ఞానం చేత నింపి, వైద్యులకు కావలసిన నీ జ్ఞానం చేత నింపి ప్రభా నాయన చక్కనైనటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ అందుటకును అలాగే ప్రభుత్వం అందించడానికి కావలసినటువంటి ధన సహాయం కూడా మీరే అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా నాయన. ప్రతి మనిషిని మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యం పుట్టించండి. అలాగే ప్రభా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేమందరం పాటించలాగను కూడా మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మూసివేయబడినటువంటి దేవాలయం మరలా తిరుగుపట్టడానికి ప్రభా ఈ వ్యాధి కట్టడి చేసి మరలా మేము నాయన నీ యొక్క నామందు నీ మందిరం మందు చేరి మిమ్మల్ని ఆరాధించే వారులుగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. కుటుంబంలో కలువలేక, సంఘముగా కలువలేక ప్రభా నాయన తండ్రి ఈ యొక్క వ్యాధిని బట్టి ప్రభా నాయన తండ్రి మేము దూరం అవుతున్నాం, మా గృహంలో ఉండిపోతున్నాం ప్రభా. కనికరించండి, కృప చూపించి దేవా తండ్రి ఈ వ్యాధి ఇంకను సోకకుండా ప్రభా మీరే కట్టడి చేసి ఆపి ప్రభా నాయన తండ్రి విడుదల కలుగు చేయమని వేడుకుంటూ మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ దేశమును తండ్రి నాయన మన రాష్ట్రం ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే ప్రభా నాయన తండ్రి మరి ప్రభా అధికారులను జ్ఞాపకం చేసుకునండి, పరిపాలకులను జ్ఞాపకం చేసుకునండి. మీరే నీ కృపా దీవెన కలుగు చేసి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవా సంఘంలోని దీవించండి, ఆశీర్వదించండి, సేవకులను బలపరచండి, ఆశీర్వదించండి. ఆయన వారి పరిచర్యను ఆశీర్వదించండి. మరి వీటి ద్వారా సంఘంలో నాయన తండ్రి మరి ఆరాధన లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మీరే జ్ఞాపకం చేసుకుని నీ కృపా దీవెన కలుగు చేసి నడిపించి సంఘములో ఐక్యత, సేవకుల్లో ఇంకొన ఐక్యత ప్రభా సార్వత్రిక సంఘముగా ప్రభా నాయన తండ్రి మేము సిద్ధపరచబడి స్థిరపరచబడి ప్రభా నాయన మీరు ఆకడలో ఎత్తబడేటటువంటి ఆయన సార్వత్రిక సంఘముగా మేము ఉండున్నట్లు మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చుంటున్నాం. అలాగే ప్రభా నాయన తండ్రి మా మరి బంధువులను, మిత్రులను వారందరి కొరకు కూడా ప్రార్థన చేయించున్నాం. మీరు కనికరించండి, కృప చూపించండి. మీ యొక్క దీవెన చేత ప్రభా మీరు నింపి ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా సహాయం దయచేసి నడిపించండి దేవా నాయన తండ్రి. దూరదేశంలో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థన చేయించున్నాం. మీరు కనికరించి కృప చూపించండి. శాంతకుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. సలీనా ఆడమ్స్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా ఆయన తండ్రి. మరి చింటూని బట్టి ప్రభా, ప్రమోద్ని బట్టి నాయన మరి పింటూని బట్టి ప్రార్థిస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అలాగే బాబాని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. రాజాపేటని బట్టి ప్రభా నాయన ప్రార్థన చేయించున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తాం. మా యొక్క బిడ్డలు మరి ప్రభా నాయన తండ్రి ఎంతో మంది ఉంటున్నారు ప్రభా నాయన తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని మీ కృపా దీవెన మీరు కలుగు చేసి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. మా యొక్క కుటుంబంలో మా యొక్క పిల్లలు ఎంతో మంది ఇతర దేశాలు ఉంటున్నారు. అలాగే నాయన తండ్రి అమలు ప్రభా జార్జిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క నాయన కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి అనేక మంది మా మిత్రులు, స్నేహితులు, వారి బంధువులు, మిత్రులు అనేక మంది ఉంటున్నారు ప్రభా. మీరు కనికరించి ఆయన తండ్రి మీరే వారు ఒంటరిగా వారు ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారు ప్రభా. మీరు వారికి తోడుగా ఉండి సహాయం చేసి మీ కృపా దీవెన కలుగు చేసి నడిపించండి. అలాగే కూడి ఉన్న మా కుటుంబంలో, అలాగే ప్రభా ఈ పట్టణంలో ఉన్న మా కుటుంబంలో బట్టి, మా బంధువులను బట్టి, మిత్రులను బట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం. మా గ్రామంలో ఉన్నటువంటి వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. అలాగే ప్రభా నాయన తండ్రి మరి పూణేలో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి మా యొక్క ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క ఆదరణ చేత, బలం చేత నింపండి దేవా. యొక్క వ్యాధి విస్తరిస్తుంటుండగా తండ్రి నాయన మా గృహములు నాయన తాకకుండా ఏ తెగులుని గుడాకుండా సమీపించదన్నావు కనుక యేసయ్య నీ యొక్క రక్తపు కంచె నుంచి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే నాయన తండ్రి మరి బాబుజీ గారి కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. లేనక్కను మీరు స్వస్థపరిచున్నారు. ఇంకొన ప్రభా అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృప, మీ దీవెన, మీకు ఆశీర్వాదం ప్రభా బిడ్డలందరిపై నుంచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. ముఖ్యమైన
ముఖ్యంగా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చేత మీరు నింపు నడిపించండి. మా బిడ్డలందరిని బట్టి నాయన మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభా. తండ్రి, అనారోగ్యంతో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థన చేయించుంటున్నాం నాయన. మీరు కనికరించి కృప చూపించి నడిపించండి ప్రభా. సుమన్ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన. సహోదరుని మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నడిపించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా శాంతమ్మ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం చేత నింపండి. ముఖ్యంగా నాయన రేచల్ ఆంటీ గారిని బట్టి, లలిత ఆంటీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన ఎంతో అనారోగ్యంతో ఉంటున్నారు ప్రభా. మీరు కనికరించండి, కృప చూపించండి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేసి ప్రభా నాయన తండ్రి. ఆ యొక్క వృద్ధాప్యముల వరకు ఉండేటటువంటి అనారోగ్యములను తొలగించి నీ యొక్క శక్తి చేత బలం చేత వారిని మీరు నింపి ఆరోగ్య బలం చేత నింపి నడిపించి మనం వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. మరలా రేచల్ ఆంటీ గారిని ప్రభా మీరు లేవనెత్తమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే నాయన తండ్రి మరి ప్రభా మరి రుతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. తన యొక్క విశ్వాసం గారు తన యొక్క సహోదరుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నాయన తండ్రి మరి ప్రిస్కిల్లా గారిని బట్టి, ఎలిజబెత్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తాం. మీరు స్వస్థపరిచి నడిపించండి. మరి మా యొక్క ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, అలాగే ఎంతో మంది ఉద్యోగాలు లేవు కనికరించండి. మరి అలాగే పర్మనెంట్ జాబులు మీరు దయచేయండి. వారి పనిని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి కుటుంబంలో ఎటువంటి నాయన ఇరుకులు ఇబ్బందులు లేకుండా వారు చేయ ప్రతి పని అంతటిని మీరు ఆశీర్వదించి స్థిరపరిచే నీ కృపలో వర్ధలింపు చేయమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తాం. ఎల్కానా గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ యొక్క మరి గాయములు నాయన తండ్రి ఎటువంటి అనారోగ్యం కలగకుండా కూడా ప్రభా మీరు స్వస్థపరిచి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని, ఈ రాత్రికాల దీవుల చేత నింపమని, మా ఇరువురికి మీరు ఇచ్చిన స్వస్థను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మాకు ఇచ్చినటువంటి నాయన నీ కృపను బట్టి మీ యొక్క పరిచర్యలో నా తండ్రి మరి మందిరంలో మేము చేరలేక ఆన్లైన్లో ఆరాధన జరుగుతుంటుండగా మీ సహాయం దయచేసి, అలాగే ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రభా, ఎవరో చూడబోతున్నారు చూచిన ప్రతి ఒక్కరిని, అలాగే ప్రభా నాయన చూడబోతున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నింపండి. వారి యొక్క హృదయవాంఛను తీర్చి నీ కృపలో వర్ధలింపజేసి వారి నాయన తండ్రి నీ కృప చేత మేలు చేత దీవెన చేత నింపు నడిపించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాము ప్రభా. దేవనాయన తండ్రి మరి మా కూడి ఉన్న మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నిశ్చయజేసిని కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం. మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి నాయన. నీ కృప దీవెన మా పైన మా కుటుంబముల పైన జరుగుతున్నటువంటి ఆరాధన అంతట్లో కూడా ప్రభు మీరుండి, అలాగే ఆదివారం జరగబోయే ఆరాధనలో కూడా మీరుండి సహాయపడి నడిపించమని, ఎత్తబడుతున్న ప్రతి మాట ఫలింపును కలుగు చేసి కృపా దీవెన ఆశీర్వాదం నుంచి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, చూచున్న ప్రతి ఒక్కరికి, సంఘమంతటికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో ఇంతవరకు చూస్తున్న మీ అందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో దేవుడు ఇంకను బలపరిచి నడిపించని కూడా మీ యొక్క మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఆదివారం దినమందు ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటున్నది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఆ యొక్క ఆరాధన 10 గంటల్లో మీరు పాల్గొనాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. అలాగే రేపటి దినమందు మన గూగుల్ మీట్లో సంఘంనకు యొక్క మరి కూడిక ఉంటున్నది కనుక దయచేసి ప్రతి ఒక్కరు గూగుల్ మీట్లో మరి పాల్గొనేలాగా మీరు సిద్ధపడండి. మరి రేపటి దినమందు సంఘ వార్షికోత్సవము 21 సంవత్సరములు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉంటున్నటువంటి సంఘము దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి మరి సంఘముగా రేపటి దినమందు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు గంట ప్రార్థన ఉంటుంది కనుక దయచేసి మీరందరూ పాల్గొనాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. కనుక దేవుడు మరి చేసిన మేలుని బట్టి దేవుని యొక్క కృపలో వర్ధిల్లేలాగా మరి సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.